నీ వాక్యపు శక్తి మాలో పెట్టి నడిపించమని మేము కోరుకుంటున్నాం. దేవాతి దేవానికి స్తోత్రము. ప్రభా, ఈరోజు ఈ దిన కూటములో మీరు దిగి వచ్చి మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడండి. ప్రభా, మీరే సహాయము చేయండి. నీ వాక్యము ద్వారా మాకు బలమునివ్వండి. నీ వాక్యం ఏది కోరుచున్నదో అది మేము చేయుటకు గ్రహింపు శక్తి మాకు కావాలయ్యా. అది మీ ద్వారానే జరగాలి, కానీ మాకు ఇంకెక్కడి నుండి రాదు ప్రభా. మేమందరం మీ చేతుల్లోకి వస్తూ ఈ దినం పాఠంలో మా అందరితో మీరు మాట్లాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి మనం నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి వాక్యమును చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 28వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదువుకుందాం. 28వ వచనం నుండి మరి 37వ వచనం వరకు. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితోనూ ఆనందించెను. ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులను ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము, వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవాలనని చెప్పెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రము నాయన. నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మేము అంతగా శ్రమలు అనుభవించలేదు. అంత శ్రమల్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎంతో సాక్షిగా నిలబడ్డారయ్యా. వాళ్ళు దెబ్బలు అన్యాయంగా తిన్నారు, రక్తాలు కారుచున్నాయి, జైల్లో పెట్టబడ్డారు. అయినా నీ వాక్యాన్ని వదిలిపెట్టలేదయ్యా. వారి సాక్ష్యము వారి యొక్క జీవితాల ద్వారా ముద్రించారు. దేవా, మాకు ఇప్పుడు ఇది సమయం వచ్చి ఉన్నది నాయన. మాకు ఎవరు బేడీ లేయలేదు, మాకెవరు జైల్లో పెట్టలేదు, మేము స్వతంత్రులుగా బ్రతుకుచున్నామయ్యా. ఇప్పుడే మేము గొప్ప సాక్షులుగా ఉండాలి. నిజంగా ప్రభా, నీ కనికరం, నీ దయ మాకు ఉంచండి. నీ వాక్య ప్రత్యక్షతతో మా అందరికీ పోషించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి అందరు కూర్చోవచ్చు. ఈ ఫ్యాన్ ఆపియండి. అందాక నేను ఏమన్నప్పుడు ఆపి. ఓకే, ముక్కు పట్టేస్తుంది అనమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రేగులపాడు సంఘస్థులారా, బాగున్నారా? బాగున్నారా? ఓకే, చాలా మంచిది, చాలా సంతోషం. బల్లేరుగూడ సంఘస్థులారా, బాగున్నారా? గొంతులోవా? ఇంకా కురపాం, కురపామలు కొద్ది పెద్ద నోరులే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక ఊరు మండ, పాలెం రాయకోనా వచ్చాయి, చాలామంది వచ్చారు. ఇంకా
ఇంకెవరు తప్పయ్యాను? బండి బ్రేకులు పడిపోయినాయట అక్కడ. సో ఈరోజు ఒక చిన్న విషయం మీద మీకు అవగాహన తీసుకొని రావాలని నేను కోరుతూ ఉన్నాను. నీకు విశ్వాసము ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చూడండి, వాక్యం ముందే ఇంతవరకు బాగుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. హల్లెలూయా. మీ విశ్వాసము దేవుణ్ణి ఎత్తుపట్టుకోవాలి అంటే, నీ విశ్వాసము దేవుణ్ణి ఎత్తుపట్టుకోవాలంటే నీలో ఒకటి జరగాలి. అది ఒక్కటే ఏంటో నేను ఈరోజు చెప్తాను. చాలామంది అంటారు చూసారా, విశ్వాసం అనేది నువ్వు ఊహించుకునేది కాదు. విశ్వాసం అనేది నేను నమ్ముతున్నానని చెప్పేది కాదు విశ్వాసం అనేది. అలాంటి విశ్వాసం దయ్యాలకు కూడా ఉన్నాయి. మీకు తెలుసా, దయ్యాలకు కూడా నువ్వు నమ్ముతున్నది, నువ్వు ఇష్టపడేది దయ్యాలకు కూడా ఉన్నాయి, ఆయనే దేవుడని. అది కాదు విశ్వాసం. విశ్వాసం అనేది ఒక నిజమైన ఒక స్వరూపం. అది విశ్వాసం అనేది ఊహ కాదు, నేను నమ్ముతున్నానని చెప్పేది కాదు. మన ప్రవక్త ఏం చెప్పాడంటే, ఈ బాటలు పట్టుకున్నంత వాస్తవమైంది. ఇది పట్టుకుని నాకు తగులుతుంది, ఇది నాకు అది నాకు తెలుసు, ఇది తగులుతుంది, ఇది నా చేతిలో ఉందని. అలాగే ఈ టేబుల్కి మీరు చూస్తాను చూడు, ఉందా లేదా? ఇది ఉన్నదానికి ఏంటంటారు మీరు? నేను నమ్ముతున్నాను అంట వీడే. రుజువు, ఉన్నదనుటకు రుజువు విశ్వాసం. దీనికి వర్ణించి చెప్పటానికి అది పొందుకున్నడికి తప్ప మరవట్లేదు. ఇప్పుడు ఈ టేబుల్ ఉందండి ఇక్కడ టేబుల్ అంటే ఏమంటారు మీరు? నేను నమ్ముతున్నానండి ఉందని అని అంటావా? మరి ఏంటంటారు దానికి? ఉన్నదని రుజువు. విశ్వాసము అదే. ఏదది? ఈ మాట మీదే బోధించుకుని ఉంటే 3 రోజులు బోధించవచ్చు. నిజం చెప్తున్నాను. ఈ ఉన్నదని రుజువై ఉన్నది అనే మాట ఈరోజు వరకు క్రైస్తవ ప్రపంచానికి పూర్తిగా తెలియదు. మనకు కూడా తెలియదు. ప్రవక్త గారిని రాకపోతే మనం కూడా ఏదో అందరిలాగే నేను విశ్వసిస్తున్నాను దేవుడికి అలాంటిది ఆ మాటలు కూడా చెల్లవు. ఉన్నదని రుజువు నీ దగ్గర ఉండాల. నా దగ్గర ₹1 కోటి ఉందని నేను నమ్ముతున్నాను అలాగ చెల్లదు. ఉంటే నీ అకౌంట్లో చూపించు. అబద్ధాలు ఎందుకు? ఉన్నదని రుజువు. నాకేమనేవారంటే చిన్నప్పుడు గోలికలు ఆడుకునేటప్పుడు అది గుర్తొచ్చింది నాకు. ఈ విశ్వాసం గురించి చదువుతున్నప్పుడు గోలికలు ఆడుతున్నప్పుడు నేను ఏం చేసేవానంటే, చిల్లింగ్ పెంకులు కుండ పగిలిపోతూ ఉంటుంది కదా, పెంకులు మట్టి కుండ, దానికి పైసల్లాగా రుద్దేసేవాడిని అనమాట. చక్కగా అది జోబులో పెట్టుకొని అందులో మధ్యలో ఒక్క పైసా మధ్యలో ఒక పావలో ₹10 పెట్టేసి మిగతా సౌండ్ అంతా ఇలాగ వాయించేవాడిని. నేను ఆడుతాను రాని అక్కడ ₹10 లేకపోతే ఆడించేవాళ్ళు కాదు వాళ్ళు. ₹10 ఉండాలన్నమాట. రూపాయలు 2 గిల్లు ఆడించాలా. లేట్ అనేవాడు తెలుసా, మరి కిలాడ ఉండని తెలుసు వాళ్ళకి బాగా. వాళ్ళు ఏమని తెలుసా, డబ్బు లేక నువ్వు దిగితే ఇంక తర్వాత ఇవ్వరా వద్దురా అనేసేవారు. ఒరే నా దగ్గర ఉందరా అని గిల్గిల్ ఆడించేవాడు అనమాట. అప్పుడు అచ్చా అలాగడ కాదు చూపించు అనేవాళ్ళు. ఇలా నేను బయటికి తీస్తే దొరికిపోతానని నా చెడ్డి ఇలాగ ఎత్తి జోబు బయటికి చూపించి ఇలా కట్ట చూపించడం వాడిని. వాళ్ళు తెర అవతల నుండి చూసేవారు కానీ, ఆ క్లాత్ బయట నుండి చూసేవారు కానీ లోపల వెళ్ళి తెలియదు వాళ్ళకి. ఈరోజు నువ్వు క్లాత్ లోపల వెళ్ళి నాకు ఉంది అలా కాదు. నీ దగ్గర రుజువు ఉంటే నాకెందుకు భయము? ఇప్పుడు నా దగ్గర ఉందనుకో, ఇదిగో అయ్యా నా దగ్గర ఉందనుకో ఇలా చూపించేయాల. నేనేమంటాను, లేదు కాబట్టి గిలిగిల్లాడిస్తున్నాను నేను. అర్థమైంది మీ అందరికీ? వాళ్ళు ఉన్నది ఒరే నా దగ్గర ఉందరా అంటున్నాను నేను. ఇలా కిలికిలికిల్లాడుతుంటా నా లిక్కర్ వేసుకునేవాడిని.
ఇలా కిడికిడికిడి లాడిస్తే ఆ లేట సౌండ్ ఉన్నదిలాగా ఉంది అనుకునేవారు. అయినా నువ్వు చూపించరా, అంత ఉందో లేదో నాకు తెలియదు, ఏమో రెండేటో అని అనేసరికి ఎంత కట్ట చూపించాడు అండి, నీకు గీసుకోండి ఇన్ని. అప్పుడు ఆడేసి ఈగిపోయానా, జంప్ అక్కడి నుండి గెలిచానా, వాళ్ళ డబ్బులు నా దగ్గర ఉంటాయి కదా. అర్థమైంది మీ అందరికీ? అప్పుడు ఆడుతూ ఆడుతూ ఆటలో దృష్టిలో ఉంటుంటే ఒక్కొక్క శిల్పికి జలిసి ఉన్నట్టు ఈ డబ్బులు వస్తున్నారు కదా, ఈ డబ్బులు ఉంచేవాడు అనమాట. ఇలాంటి కిలాడి నేను ఎన్నెన్ని చేశానో ఆ కిలాడి మీరు చేస్తారు నా దగ్గర. అందుకే అందుకే దేవుడు నాకు అక్కడ ఆడించాడేమో, అలాగ వదిలాడేమో. నాతో జరిగినవన్నీ సంఘంలో జరగడం నేను చూశానరా. నేను ఏమేమి చేశాను, యాసాలు ఏ నటన అయితే చదివినప్పుడు చేశానో అవన్నీ కూడా సంఘ విశ్వాసులు నా క్లాసుల్లో జరగడం నేను చూశాను అనమాట. అందుకే నేను ఈజీగా పట్టేస్తాను, నాకు అనుభవం ఉందన్నమాట. దొంగ ఎలాగా చేస్తాడు, దొంగతనం అంటే ఆ ప్లాన్లు ఈజీగా అర్థమైపోతుంటాయి. మతలబ్ మాటలు నేను తెలియపోయినట్టుగా మామూలుగా అంటుంటా, కానీ ఆ మాటలో ఏ మతలబ్ ఉందో నాకు అర్థమైపోద్ది. అంత ఎర్రోడిని కూడా కాదు, చదువు లేదని వాళ్ళు భావించకండి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసు, దేనికోసమా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నేను ముందే పసిగట్టగలను, అయినా నేనేమన్నా. ఎందుకంటే ఈ గేమ్ ఆడేసి వచ్చేసాను, నేను గేమ్ ఆడేసి వచ్చాను. అందుకే అంత ఈజీ కాదనమాట. అందుకే నా ప్రియ సహోదరులారా, విశ్వాసం అనేది దేవుణ్ణి పట్టుకునే ఒక పట్టు లాంటిది. ఈ విశ్వాసం అనేది చాలామందికి లేకపోయినా ఉంది అన్నట్టుగా నటించటము నేను చూడగలిగాను. వాళ్ళ ఆ విశ్వాసం లేదు, ఉంటే వాళ్ళు సింహం లాంటి ధైర్యం ఉంటుంది వాళ్ళ. ఆ విశ్వాసం పొందుకున్న వారిలో ఎలాంటి ధైర్యం ఉంటుందో తెలుసా? ఈ పౌలు శీలలకి రోజంతా కొట్టారు, రక్తాలు కారుతున్నట్టు కొట్టారు, చాలా దెబ్బలు కొట్టి బొండెములకు వేసి కట్టేశారు. బొండెములు కట్టే మీకు తెలీదు, ఒక కర్రకి కన్నాలు ఉంటాయి, ఆ కన్నాల్లో ఈ కాలు చేతులు పెట్టేసి గొలుసులతో బిగించేస్తారు. కదలకన్నా మెదలకన్నా మరి చేతులు ఇలా గోక్కోవడానికి కూడా లేవు, కాలు చేతులు ఒక దగ్గర ఉంటాయి. నువ్వు ఏమిటి కదలలేవు, చేయలేవు. ఇతరుల రక్తాలు కారుతున్నప్పటికి కూడా వాళ్ళకి అసలు ఇంతైనా బాధ లేదు. ఎందుకు అంటే వారు కలిగి ఉన్న విశ్వాసం అలాంటిదారా. వాళ్ళకి ఎవరు ఈ ప్రపంచం కాదు, ఈ లోకంలో పరిస్థితులు ఏదైనా సరే మార్చలేవు. ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్నది ఆ విశ్వాసం అనేది పదార్థం అన్నాడు ప్రవక్త. అంటే అది వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళకి తెలుసు. ఒరే మేము చనిపోయినా లేచిపోతాం, మాకు రేపు ఉరిశిక్ష పడవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పేంటి? సువార్త బోధించినందుకు, సువార్త చెప్పినందుకు, ఒక దయ్యం వెళ్ళగొట్టినందుకు వాళ్ళకి జైల్లో పెట్టి తన్నారు. అదే దయ్యం గట్ట మారిపోయింది అనుకుంటారంట. ఈరోజు కూడా మారలేదు భూమి మీద. వాళ్ళు చేసిన తప్పేమీ లేదు. రోజు ఒక దయ్యము పౌలు గారికి ఓటేసేది, సర్వోన్నతుడు దేవుని సేవకుడు ఇతడు అంటే. దయ్యం ఓటు దేవుడు ప్రజలకు అవసరం లేదు, దయ్యం ఓటు వేయక్కర్లే. ఆ దయ్యాన్ని గద్దించాడు, వెళ్ళిపోయింది ఆ దయ్యం. మరలా అక్కడికి రాలేదు, వాళ్ళ వ్యాపారం పడిపోయింది. వీళ్ళందరూ ఒకటయ్యి సభకు లాక్కుని వెళ్ళిపోయి చెదగొట్టేశారు. వాళ్ళకి ఇన్ని దెబ్బలు కొట్టండి అని ఆర్డర్ ఇస్తే అన్ని దెబ్బలు కొట్టేసి జైలు వేశారు. ఆ జైలు ఎలాగుందో ప్రవక్త గారు వర్ణించారు. అక్కడ కుళ్ళిపోయిన కంపు, పందుకొక్కులు, ఎలకలు, ఇంతకుముందు కుష్ఠరోగులకి వేసిన జైలు అది. అలాంటి కంపులోని పడేస్తే ఎలాగ చూశాడో కానీ అంటున్నాడు, ఆ బొండెములతో ఆయన అలా కట్టిన బొండెములు నేను చూసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. పౌలు శీలలకి ఏ బొండాలతో బంధించారో ఆ గొలుసులు అవన్నీ కూడా చూసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేను చూశాను వెళ్ళి. ఎవరు కూడా అలాంటి శిక్షకి భరించలేరు. అయినప్పటికి కూడా అలాగ ముద్దై పడిపోయినప్పటికి కూడా వాళ్ళిద్దరూ పౌలు శీలలు ఆ రాత్రంతా నిద్రపోకుండా బాధతో రక్తం కారుతుంటే చెమడాలు ఊడిపోతే, అక్కడ మీరు 22వ వచనం అనుకుంటా చదివినట్లే, కొద్దిగా 25
పోనీ 22 నుండి చదువుతూ తప్పేమో కొట్టేస్తారా ఏంటి నాకు? అప్పుడు జనసమూహము ఆ, వారి మీదకి దొమ్మిగా వచ్చెను. దొమ్మిగా వచ్చారు పౌలు శీలల మీదకి, న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి లాగేసి. న్యాయాధిపతులారో జడ్జీలు ఏం చేశారు? వీళ్ళు వస్త్రాలు లాగేసి వారిని బెత్తములతో కొట్టవలనని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించిరి. హాయ్ కర్రలతో కొట్టండి, ఇన్ని దెబ్బలేసి కొట్టండి అనుకుని కొట్టించారు. అయితే వారు చాలా దెబ్బలు కొట్టి ఒకటి కాదు, కొట్టినంత కొట్టి చర్మాలు ఊరిపోతే రక్తాలు కారితే చచ్చిపోతారేటనే ఉద్దేశంతో వదిలేశారు. ఓకే, వారిని చెరసాలలో వేసి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని ఆ, చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. జైలు ఏడిస్తారు, లోపల బొండంతో బిగించి లోపల పడేశారు. ఇప్పుడు భద్రముగా వీళ్ళకి కనిపెట్టండి, వీళ్ళకి ఎట్టి పరిస్థితి వదలకూడదు, రేపు ఉదయం ఏదైనా చేద్దాం అనుకోని. ఒకవేళ ఆ రోజు కానీ భూకంపమే రాకపోతే వీళ్ళకి చంపేస్తారు వదిలేసి. దేవుడు కూడా ఊరుకోలే, ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళ విశ్వాసం అలాంటిది. మరి ఇలాంటి బాధలో ఉండేటప్పుడు సంతోషంగా ఎలా పాడగలుగుతున్నారు? వీళ్ళు సంతోషంగా ఎలా ఆరాధన చేయగలుగుతున్నారంటే వారి లోపల ఉన్న విశ్వాసం అలాంటిది. నీలాంటి టుస్సు విశ్వాసం, నాలాంటి టుస్సు విశ్వాసం కాదు అది. వాళ్ళది నిజమైన విశ్వాసం. వాళ్ళకి ఇన్ని బాధలు వచ్చినా దేవుని ఆరాధన ఎలా చేయగలుగుతున్నారంటే అసలైంది వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు ఆ విశ్వాసం లేకే మన జీవితాల్లో కార్యాలు చూడలేకపోతున్నాం. చిన్న శోధన వస్తే చాలు, చిన్న బాధ వస్తే చాలు చర్చిలు మానేస్తాం, చిన్న శనికులు పడితే చాలు సంఘానికి రావు. ఏం రాలేదు బ్రదర్, నాకు కొద్దిగా జలుబు బ్రదరు, అందుకు నేను కొద్దిగా తొడిస్తే జ్వరంలాగా వచ్చేస్తుంది, అందుకే నేను మానేశాను. బ్రదర్, నీకు విశ్వాసం ఉంటే, ఆ ఒరిజినల్ విశ్వాసమే ఉంటే, అసలు పౌలు శీలల దగ్గర ఉన్న విశ్వాసమే మన దగ్గర ఉంటే, యార్ మరణం సైతం కూడా భయపడకుండా ఆ విశ్వాసం వాళ్ళకి నిలబడుతుందంటే, నీ దగ్గర కూడా అలాంటి విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది? నీ చిన్న జల్లుకో, నీ జలుబుకో, నీ తలనొప్పుకో, నీ జ్వరానికో నువ్వు భయపడతావా? అంటే దీని అర్థం నా దగ్గర అసలైంది లేదు, నాకు కావాల్సింది నా దగ్గర ఉంది, కానీ ఒరిజినాలిటీ నా దగ్గర లేదు. నాలాగా జోబులో సిల్లింపికలు పెట్టుకుని ఎన్ని రోజులు ఆడుతావు నువ్వు? ఏదో ఒక రోజు నీ గేమ్ ఓడిపోతావు నువ్వు. ఆ రోజు నీ రంగు బయటపడిపోద్ది. ఒకరోజు నేను అలాగే సిల్లింపికలు పెట్టుకుని వెళ్ళి ఆడాను. ఆడు నిజంగా అంత దూరంలో నా గోలికాయ ఉంది, వీడు తగలదలే, ఈరోజు నేను దొరకలే అనుకున్నాను అంతే. ఆడు మెల్ల కన్ను పెట్టి పటాలు కొట్టేశాడు ఆ కాయకి. అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఇవ్వాలి డబ్బులు. చేయి పెడితే సిల్లిం పెంకులు దొరికిపోయినాను. ఆ రోజు నేను అనుకున్నాను, నీ విశ్వాసానికి కూడా నీకు దొరికేటట్టుగా చేస్తుంది. ఒరిజినాలిటీ ఉందా, డూప్లికేట్ నీ దగ్గర ఉందా అనేది దేవుడు తేల్చే రోజు వస్తుంది. నాకెందుకు ఈ సిల్లిం పెంకులు గుర్తొచ్చా తెలుసా? నా ఒరిజినాలిటీ ఏంటో తెలియజేయడానికి. నేను ఏది మాట్లాడుతున్నా అర్థమైందా? నీ ఒరిజినాలిటీ ఏదో నీకు తెలియజేయడానికి దేవుడి దగ్గర ఉందా లేదా ప్రయోగం? ఎవరు తప్పించుకోలేరు అనమాట. అందుకే నేను చెప్తున్నాను, ఒరిజినల్ విశ్వాసం అనేది ఏ మనిషికి కదలనివ్వదు. అది ఏంటంటే బండ. ఇంకో బెనం గారు ఏమన్నారు తెలుసా? అది ఒక ప్రత్యక్షతే విశ్వాసం. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. మీరు ఒక్కసారి మీరు చదివినట్లయితే 10వ అధ్యాయమా 11వ అధ్యాయం సార్ 11:1. ఓకే బాగానే చెప్పాను. అయితే బాగానే చెప్పాను. ఒకసారి చూడండి. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది అనుటకు ఒక రుజువు. అరే వీళ్ళకి ఎంత గొప్ప విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందన్నయ్యా? అది ఒరిజినాలిటీ పొందడం. అలాంటిది కానీ నీ దగ్గర ఉంటే, నిజం చెప్తున్నాను, అదే కానీ నీ దగ్గర ఉంటే ఏ షాకులు ఉండవు, ఇక ఏ బాకులు ఉండవు, మాట తిప్పవో ఏం చేయవు. ఆ ఒరిజినాలిటీ ఈ రోజుల్లో సంఘాల్లో కనబడట్లేదు. వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి ఈజీగా తెలిసిపోతుంది వాడు విశ్వాసి కాదు. నటించే విశ్వాసి కానీ ఒరిజినల్ విశ్వాసి కాదు. నటిస్తున్నాడు విశ్వాసం. నేను ఒక విశ్వాసిని, అందుకే చప్పట్లు కొడుతున్నాను. చూసావా? సంఘానికి వచ్చి విశ్వాస కాకపోతే వస్తున్నాడు చప్పట్లు కొడుతున్నాడు. ఓరే నాయన, ఇవన్నీ కాదు నాయన.
అవన్నీ కావురా నాయనా. బ్రదర్, నీకున్న విశ్వాసం దయ్యాలకు ఉన్నాయి, అవి వణుకుతున్నాయి. దేవుడు ఒక్కడేననియు దేవుడు ఉన్నాడని నమ్ముతూ అవి వణుకుతున్నాయి. నువ్వు నమ్ముతున్నావు. దయ్యాల దగ్గర ఉన్నది నీ దగ్గర ఉన్నది స్పెషల్ ఏంటి? కానీ పౌలు శీలల దగ్గర ఉన్నది అలాంటిది కాదు, అది నిజ వాస్తవమైంది. ఇప్పుడు దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మీరు దయచేసి వింటే ఈరోజు దీని యొక్క ప్రణాళిక, దీని మూలం ఏంటో మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. విశ్వాసం నీకు లేదనే నీకే తెలిసిపోద్ది, లేదా ఉందంటే ఉందని నీకు తెలుస్తుంది. ఉందంటే నో ప్రాబ్లం, నువ్వు ధైర్యంగా దాన్ని చూపించుకోగలుగుతావు. లేదంటేనే ఈ మిగతావన్నీ చూపిస్తావు. నాలాగా షెడ్డి లోపల వెళ్ళి చూపిస్తుంటావు. ఇదిగో చూసావా, కట్ట ఇది ₹1,00,000 కట్ట, ఇది నమ్ముతావా? ₹1,00,000 కట్ట ఉంటే జోబు ఎలాగుంటుందో మాకు తెలుసు అంటావు. నేను అన్నాను అనుకో మీద నుండి, ఈ మీద నుండి చూపించింది ఓ బెదరికి నువ్వు చూపించి నమ్మించవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నీ దగ్గర ఎంత ఉందో తెలుసు ఆయనకి. హే మ్యాన్, అంటే మిగతాదంతా నటించేదన్నా, ఒరిజినాలిటీ ఎవరి దగ్గర లేదు. ఉన్నది అంటే పౌలు శీలలు లాంటి వాళ్ళు దేనికి భయపడరు. ఎన్ని షాకులు ఉంటాయో తెలుసా? ఏమయ్యా నిన్న బుధవారం రాలేదు ప్రేయర్కి అన్నాను అనుకో, ఉపవాస ప్రార్థనకి ఏం రాలేదు అంటే, నిన్న గోడ కట్టమన్నాడు బేరు, నిన్నే గోడ కట్టమన్నాడా అంటే నీ విశ్వాసాన్ని గోడ ఆపేసింది అనమాట. సింపుల్, ఇటుకి బిడ్డలు ఆపేశాయి. వీళ్ళకి దెబ్బలు కొట్టినా, రక్తాలు కారుతున్నా, జైలు శిక్ష వేసినా, చేయకపోయిన నేరానికి కొట్టి 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 అందులో పడేసినా, వీళ్ళకి ఏంటంటే దేవుడి గురించి పాడడం మానట్లేదు, దేవుడి గురించి మాట్లాడడం మానట్లేదు. దయచేసి దీని మీద మనసు పెట్టండి. దేవుడికి ఎత్తి పట్టుకునే విశ్వాసం అది ఒరిజినల్. అది ఎలాంటి పరిస్థితులు బట్టి అది భయపడేది కాదు. పరిస్థితులు బట్టి నీలాగా తప్పించుకునే మాటలు ఉండవు. ఏది ఏమైనా నా దేవునికే మహిమ. రేపు ఉరిశిక్ష పడుతుందని తెలుసు, వాళ్ళకి చనిపోతామని కూడా తెలుసు. అయినా వాళ్ళు భయపడకుండా, మరణానికి భయపడకుండా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ రాత్రంతా దేవునికి స్తుతించుకుంటూ ఉన్నారంటే ఏంటి జరిగింది? ఏం జరిగింది అక్కడ? దేవుడు దిగొచ్చాడు. దేవుడు దించేటువంటి విశ్వాసం అది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ రోజుల్లో మన జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇలాంటి విశ్వాసము మన దగ్గర లేకపోవడం, మనం చూడకపోవడమే. మనం ముందు ఎవరు చూస్తారు తెలుసా? ఆ విశ్వాసం నీలో ఉందా లేదా అనేది నువ్వే చూస్తావు. నీకే తెలుస్తుంది. ఆ విశ్వాసము అప్పుడు అది పుట్టుకుని వస్తుంది. అంటే ఆ విశ్వాసం పుట్టాలంటే నీ దగ్గర ఏదో జరగాలి. ఓకే, ఇప్పుడు ఇది నా సబ్జెక్ట్ కాదు, నేను చెప్పవలసింది వేరేగా ఉంది. ఆ రాత్రి వాళ్ళు పాడుతుంటే ఆ శతాధిపతి వెంటనే తన కత్తి తీసుకొని చంపుకోవాలని చూశాడు. అందరూ వెళ్ళిపోతే నాకు అడుగుతాడు, నేనేదో తప్పించినట్టుగా వాళ్ళు అంటారు. దానికి బదులు వాళ్ళతో శిక్షించే బదులు ఘోరంగా శిక్షిస్తారు, భయంకరంగా శిక్షిస్తారు. ఆ బాధ ఏందో పడే బదులు నేను చచ్చిపోవడం బెటర్ అనుకో కత్తి తీస్తే, పౌలు గారు లోపల నేమే కేకేశాడు, గట్టిగా కేకేసి. ఏం రాయబడింది? బిగ్గరగా కేక వేసి ఏమన్నాడు ఆయన? ఆగు 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 ఆగు, చంపుకోవద్దు. బాబు మేమేమే ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆగు 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 ఆగు, ఎక్కడే ఉన్నాం మేము, నువ్వేం చంపుకొని అవసరం లేదని. నువ్వు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా అంటే అది సౌండ్ దించాను కిందకి, లేకపోతే అది రీసౌండ్ వచ్చేస్తుంది, లేకపోతే ఆయన మైకు, లేకపోతే అటు తిప్పే తగ్గించు ఆయన. ఓకే, మీరు దగ్గరికి పెడితే సౌండ్ తగ్గిస్తాడనమాట. మీరు దూరం పెట్టారనుకో సౌండ్ పెంచవలసి వస్తుంది, నువ్వు దగ్గర పెట్టారనుకో సౌండ్ తగ్గించవలసి వస్తుంది అనమాట. అది లెక్క. ఓకే, హల్లెలూయా. నాకు తగ్గించేస్తాడు కదా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దగ్గర పెట్టండి కొద్దిగా. హల్లెలూయా. అది చూసారా? ఓకే, ఇప్పుడు తగ్గించు. ఓకే, ఇప్పుడు అవ్వదు ఇంకా. దయచేసి వినండి, ఇక్కడ ప్రతి విషయంలో చాలా జాగ్రత్త వహించాలని నేను కోరుతున్నాను. వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది ఆ విశ్వాసం అంటే, వారి జీవితాల్లో ఆ విశ్వాసం వాళ్ళు పొందుకుని ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో అంటే ఫస్ట్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూశారు.
చూశారు. ఆ సలహాయే ఇప్పుడు రోమా శతాధిపతికి చెప్తున్నారు. ఇప్పుడు దీనికే జాగ్రత్త ఇప్పుదాం. ఇప్పుడు ఇప్పకపోతే అది ఏంటో ఎలాగొంది తెలుసా? విశ్వాసం అంటే మేము నమ్ముతున్నాం కదా అనుకుంటావు నువ్వు. అది కాదు అక్కడ చెప్పేది, అది కానే కాదు. నువ్వు నమ్మిన విశ్వాసము మేము నమ్ముతున్న విశ్వాసం కానే కాదు. దీని గురించి ప్రవక్త దానికి ఎలా ఇరిసాడో, ఎలాగ తెరిచి చూపించాడో చూపిస్తాను మీకు. దయచేసి వినండి. ఇక్కడ ఏమన్నాడంటే ఆ శతాధిపతికి, ఇక్కడే ఉన్నాము అని బెగ్గరగా, నీవు చేసుకొనవద్దు, ఏమి చేసుకో. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా చెప్పాడు. అప్పుడు దీపం తెమ్మని చెప్పి చూశాడు. లోపలికి వచ్చి చూశాడు. అంతా వణుకుచు పౌలును శీలకు సాగిలపడిరి. అధిపతి వణకడానికి కారణం ఏంటి అన్న? ఈయన ఎందుకు వణుకుతున్నాడు? రే అప్పరా ఉన్నవా లేదురా, రే పౌలు ఉన్నవా లేదా అనాలి. కానీ ఈయన ఎందుకు గజగజలు ఆడిపోతున్నారు? ఇంత దెబ్బలు కొట్టిన, ఇంత రక్తము కార్చిన, కాలు చేతులు కదలివ్వకుండా బుండములేసి బిగించిన వీళ్ళు మాత్రం సత్యం మాట్లాడుతున్నారు, పవిత్రత కోసం మాట్లాడుతున్నారు, జీవితంలో జరిగిన దానికోసం మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడిందంతా దేవుని యొక్క విషయాలే మాట్లాడుతున్నాడు. ఆయన రాత్రి అంతా వాళ్ళు మాట్లాడుకోయింది వింటూనే ఉన్నాడు. ఆయన విని వణుకుతూ, ఇదంతా వీలు బట్టే ఈ భూకంపం వచ్చింది, వీలు బట్టే జరిగింది అని వణుకుతూ వచ్చి దేవుని చాలా కాలు ముందు పడిపోయాడు. ఏమీ చూడకుండా ఈ శతాధిపతి మొక్కుతాడా? ఏదో విన్నాడు, ఏదో చూశాడు. వీరి పక్షాన దేవుడున్నాడు. వీళ్ళ విశ్వాసం మామూలుది కాదు, వీళ్ళు పొందుకున్నది మామూలుది కాదు, వీళ్ళు కలిగి ఉన్నది మామూలుది కాదు. వీళ్ళు ఏదో దేనికో భయపడిన వాళ్ళు కాదు. దెబ్బలకు భయపడరు, మరణానికి భయపడరు, చంపినా భయపడరు. వీరి దగ్గర ఉన్నది దేవుడికి ఎత్తు పట్టుకునేది ఏదో ఉందని ఎప్పుడైతే గ్రహించారో, దాని వైపు తీసుకెళ్తాను మీకు. ఎప్పుడైతే గ్రహించాడో సాగిలిపడి ఏమడుగుతున్నాడు శతాధిపతి? ఏమంటున్నాడు అన్నయ్య? సాగిలిపడి వారిని వెలుపలకు బయటికి తీసుకొని వచ్చి అయ్యలారా, ఏమన్నాడు ఆయన? అయ్యలారా. క్వశ్చన్ ఏంటి? జాగ్రత్త వినండి. రక్షణ పొందడానికి నేను ఏమి చేయవలెను అనెను. క్వశ్చన్ ఏంటి? ఎవడని నీ దగ్గరికి వచ్చి ఇదే క్వశ్చన్ వేసాడు అనుకో, బ్రదర్ రక్షణ పొందడానికి నేనేమి చేయాలని అడిగితే నువ్వేమంటావు తెలుసా? తాగుతున్నావా? మానే. సిగరెట్ తాగుతున్నావా? మానే. దొంగతనం చేస్తున్నావా? అది మానే. అదే రక్షణ అనుకుంటావు నువ్వు. దేవుడికి వ్యతిరేకమైంది మానే, అల్లది మానే, ఇది మానే, అది మానే చెప్తారా లేదా? మీ స్వార్థ అలాగే ఉంటుంది. అనరు. ఒకవేళ సారా వంటున్నాడు వచ్చి, బ్రదర్ నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగాను అనుకో, సారా వండుతున్నావా? అది ఆపే. ఫస్ట్ డైలాగ్ అదే అంటారా లేదా? కానీ పౌలు శీలలు అలాగే చెప్పలే. నో. ఇప్పుడు ముందు చెప్పాలా? ఎందుకంటే మీరు లంచం తీసుకుంటారు, అన్యాయస్తులు చేసేస్తారు జైల్లో, కాబట్టి ఆ డ్యూటీ మానే అనాలి వీళ్ళు. కానీ ఈ నేషన్కి వచ్చినంటే రక్షణ పొందాలంటే ప్రవక్త దీని గురించి ఏమన్నాడో మీకు చెప్తాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఫస్ట్ కనబడినవన్నీ చెప్తామన్నమాట. అందరు చెప్పండి, అర్థమవుతుందా? యేసయ్య అసలు పాయింట్ చెప్పిన తర్వాత నువ్వు కొండొదిలే, ఇంక పైన ఏ భర్తకి చేసుకోకు అని ఏమీ చెప్పలే. అసలు పాయింట్ అయింది తీసుకుని వెళ్ళాడు. ఎక్కడది పాయింట్ ఎక్కడ జరగాలో తెలుసా? ముందు తనలో, తన హృదయంలో అసలైంది జరిగిపోతాయి. నేను ఎలా ముందు పాపానికి మొదలు హృదయంలో ఉంటుంది. కొమ్మలు ఇవన్నీ, ఈ బీడీ తాగడము, సిగరెట్ తాగడము, సినిమాలు చూడడము, ఇవన్నీ ఎక్కడవే? దాని ఫలాలు లోపల ఉన్నది డేంజర్ చెట్టు. ఇప్పుడు అదే అక్కడ లాగేస్తే అది ఖాయమన్నా కాయదు. నేనేది మాట్లాడరేటి? మన క్రైస్తవులు అందరూ ఏం చేస్తుంటారు? కొమ్మలు కాదు, ముందు ఫలాలు. అల్లది తాక్కు, బీడీ తాక్కు, సిగరెట్ తాక్కు, దొంగతనం చేయకు,
తాగుడు తాకు, సినిమాలు చూడకు అని ఇవి కట్ చేస్తుంటాం. ఏం వచ్చే సంవత్సరం కాయిదా, మళ్ళీ 3 కాయలు ఎగస్ట్ అయిపోతాయి. సువార్త అది కాదు నాన్న, సువార్త అది కాదు. సువార్త చేయడానికి కాదు. బ్రహ్మరాం గారు ఏం చెప్పారంటే, నీ ఇంటి వారు అనే మెసేజ్లో ఇక్కడ ఏం డైలాగ్ కొట్టాడు పౌలు శీలలో, వారు నేనేం రక్షణ పొందాలని నేనేం చేయాలి అని అడిగితే వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను ఆహా, అందుకు వారు అందుకు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. పట్టణ అక్కడ కానీ మనం ఉంటే ఏమంటారు తెలుసా, నేను ఇప్పుడా ఎప్పుడు నన్ను 2002 నుండి నమ్ముతున్నాను, నేను 2006 నుండి నమ్ముతున్నాను అంటావు నువ్వైతే. ఈ ఈ విశ్వాసం అనేది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తా. డైలాగ్ ఏం కొడతారు చెప్పండి రా. అరే ఎంత సింపులా రక్షణ, నువ్వు అనుకునేది కాదు, నువ్వు ఊహించింది కాదు. రక్షణ అనేది ఎలా పొందాలో చెప్తున్నారు వాళ్ళు. ప్రభు అయినా యేసునందు విశ్వాసముంచుము. ఏ విశ్వాసం అన్నయ్యా, ఎలాంటిది అన్నయ్య అది? ఇది ఎలాంటిది? వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర అలాంటిదే చెప్తున్నారు వీళ్ళ దగ్గరికి. వినండి, ఇక్కడే కదా చాలామంది ఇది ఇప్పకపోతే కానీ మనకు తెలియనే తెలియదు. ఇది ఏ విశ్వాసం అన్నయ్యా? నేను నమ్ముతున్నాను అమ్మా. రక్షణ యేసుప్రభు దేవుడని నువ్వు నమ్మినంటనే వచ్చేస్తే ఎంత సింపుల్ది అది. చెప్పండి రా, ఎంత సింపుల్. అర్థమైంది మీ అందరికీ? ఎంత సింపుల్. నువ్వు అనుకున్నదే అయితే అంత ఈజీ. మనమందరం యేసుప్రభు నమ్మట్లేదా? 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు నా కోసం కలవరి సిలువలో చచ్చిపోయాడు అంటే అబ్బా వచ్చిందా? నా కోసం చచ్చిపోయాడని నేను ఒప్పుకుంటే అయిపోయిందా? నో. దాని వెనకాల ఏం చెప్పాడో మీకు చదివి వినిపిస్తాను. ప్రవక్త ఈ మెసేజ్ హబ్లో ఉందా కదా? లేదు. టేబుల్లో ఆన్ చేసి ఇది 61 నెలలో బోధించారు. ఇది 61 సంవత్సరం 8 నెల టేబుల్లో బోధించి దానికి గూగుల్లో కొట్టి చూడండి, ఆ వర్తమానం మీకు వస్తుంది. అంటే మనం అప్లోడ్ చేయలేదు, మన వాళ్ళు తెలుగు వాళ్ళకి గొప్ప బిజీ కదా, గొప్ప బిజీ మన వాళ్ళకి. అప్లోడ్ చేయడానికి కూడా టైం లేదనమాట. బుక్ రూపంలో ఉంది. ఈ బుక్కే తెచ్చుకున్నాను నేను. అర్థమైంది మీ అందరికీ? నీ ఇంటివారు అనే వర్తమానం ఇది. ఇందులో చెప్పాడు ఆ విషయం కోసం. ఏ విషయం అంటే, ఇప్పుడు చూడండి 20వ పేరా నుండి మనం చదివితే అక్కడ ఏమందంటే, ఇప్పుడు మీరు గమనించారా, నేను అలాగే సేవకులందరూ ఇంకా మిగతా వారంతా ఒక వ్యక్తి ఏమి చేయకూడదు అనేవే మనము ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాం. ఏం చేయకూడదో ఏమి చేయాలో అనేదే చెప్తుంటాం ఏ సేవకుడైనా. ఆయన ఏమడిగాడు? నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగాడు. చెడిగితే మనం ఏం చేయాలి? ఇది చేయకూడదు అది చేయకూడదు అంటామా లేదా? కానీ ఇక్కడ ఏమంటాడంటే, దయచేసి 20 పేరా మొత్తం నీ ఇంటివారు 4 పేజీలు ఇచ్చేస్తే మీరు చదువుతారు. ఫస్ట్ పేజ్ అక్కర్లేదు, 20 నుండి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, దయచేసి మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నా. ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు మీరు గమనించారా, నేడు నీవు నేను అలాగే సేవకులందరూ ఇంకా మిగతా వారంతా ఒక వ్యక్తి ఏమి చేయకూడదు అనే దాన్నే మనము ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాం. మనం ఇంకా అంటాము, పొగ త్రాగకూడదు, మానుకోవాలి, అబద్ధాలు ఆడడం మానేయాలి, దొంగిలించడం మానేయాలి, దాన్ని చేయటము మానేసి ఇప్పుడు ఆ మనుష్యుడు అడిగింది వేరే. అది కాదు అంటున్నాడు. అది ఆయన అడిగింది అది కాదండి. నేను రక్షించబడుటకు నేను ఏమేమి మానివేయాలి అని అతను అడగలేదండి. రక్షణ పొందడానికి ఏమేమి మానేయాలని అడగలే. ఆయన రక్షణ పొందడానికి నేనేం చేయాలి, ఏమేమి మానేయాలని అడిగితే మానేయాలని చెప్పు. ఆ మనుషుడు అడిగింది అది కాదండి. అది కాదన్నా, నేను ఏమి మానివేయాలని అడగట్లేదు. అడగట్లే. అతడు ఇలా అడిగాడు, రక్షణ పొందాలంటే ఎవడని నువ్వేం చెప్తావు?
ఏవేం మానేయాలని చెప్తావు, కానీ ఏమి చేయాలో చెప్పవు. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమంటాడు. కానీ ఇలా అడిగాడు, ఎలాగడిగాడు? నేను రక్షించబడుటకు ఏమి చెయ్యాలి? ఇప్పుడు ఏమి చెయ్యాలి బ్రదర్? నీ ఇంటి వారు రక్షించబడాలంటే, నీ కుటుంబీకులు, నీ భార్య, నీ పిల్లలు రక్షించబడాలంటే ఫస్ట్ నీలో జరగవలసింది ఏంటో తెలుసా? ఇక్కడ ఇదే. నా పిల్లలు మారిపోవాలి నాకుంది. నీవు ముందు నీ దగ్గర లేకపోయింది వాళ్ళలా మారుతారు. నీ భార్య మారాలంటే నీ దగ్గర లేకపోయింది వాళ్ళలా మారుతారు. ఫస్ట్ రోమాధిపతికి ఏం నేర్పిస్తుందంటే, ఏం మానేయాలని చెప్పట్లేదు, ఏమి చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఏం మానేయాలా, ఏమి చేయాలనే దానికి బోల్డ్ తేడా. అమ్మో, మన సువార్తలు ఎలాగుంటాయి చెప్పండారా? చూసారా? అవతల వ్యక్తి దేనిని మానివేయాలో అనే దానిని మనము చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం. ఏదేది మానేయాలో అవి చెప్తుంటాం మనం. అయితే చూసారా అంటాం. ఏమంటాం? మంచిది, నేను ఖచ్చితంగా దీన్ని, దాన్ని, ఇంకో దాన్ని చెయ్యాలి. అలా కాదు, అవేవి కావు. అసలు ప్రశ్న అదే కాదండి. అసలు ప్రశ్న అది కాదు. రక్షణ పొందాలి. ప్రశ్న ఏమిటంటే, నేను ఏం చెయ్యాలి? రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలి అడిగాడు. ఏమి చేయకూడదని అతను అడగలేదు. అది కాదండి. అబ్బా, నువ్వు చెయ్యాల్సిన దాన్ని నువ్వు చెయ్యము. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యు, మిగతాది దానంతట అదే జరుగుతుంది. నువ్వు చేయవలసింది చేస్తే ఏమి చేయకూడదు అన్నావు కదా, చూడాయి అవి ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. ముందు ఏది చెయ్యాలో అది చెయ్యాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే రక్షణ పొందాలంటే సువార్త ఎలా చేస్తుంటాం చెప్పండి? మన క్రైస్తవ ప్రపంచం అంతా అంతే. మీరు ఆ సంఘం వదిలేసి మా దగ్గరికి రావాలా, అది అయిపోయినట్టే రక్షణ. వాళ్ళకైతే బోల్డ్ మంది రక్షణ పొందేద్దరు. అవేమి కావు, అదేమి కాదు. ముందు ఏమి చెయ్యాలో, నీ దగ్గర నువ్వు ఏమి చూడాలో అది ముందు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానంతట అదే జరుగుతుంది. అదంతా అవే ఆటోమేటిక్ అవే అని పోతాయి. మీరంటారు నువ్వు అబద్ధాలు ఆడుచున్నావు, నువ్వు దొంగిలిస్తున్నావు, లేదా తాగుచున్నావు, నువ్వు దాక్కుంటా, లేకపోతే ఇంకో ఏదో చేస్తున్నావు, లేదా జోదం ఆడుచున్నావు, చెడు పనులు చేస్తున్నావు, వాక్యానికి వ్యతిరేకమైన వ్యాపారం చేస్తున్నావు. అది కాదు అవి చెప్పడం కాదు, అవి మానేమని. రక్షించబడుటకు నేనేం చెయ్యాలి? ఈయన అడిగిన క్వశ్చన్ అంటే రక్షించబడాలంటే నేనేమి చేయాలని, అది అతడు అడిగిన ప్రశ్న. అది ప్రశ్న. ఇప్పుడు జవాబు వీళ్ళేం చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు. అంత సింపులా? విశ్వాసం. నేను నమ్ముతున్నాను కదా అన్నయ్య, అయితే మా వాళ్ళందరూ రక్షించబడిపోతారు. అయితే అదగ్గడ జరగదు. నేను అన్నిది ఏంటంటే, ఎక్కడ చూడవలసింది ఒకటి ఉంది, జరగవలసింది ఒకటి ఉంది, నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఫస్ట్ ఆల్ ఆయన అనేది ఏంటంటే, నీ లోపల ఆ విశ్వాసము యేసు యందు ఉండాలి అంటే ముందు ఏదో జరగాల. యేసు లోపల నువ్వు విశ్వాసం కలిగి ఉండాలంటే వీళ్ళు ఎలాగ పట్టుకుని ఉన్నారు, ఎన్ని బాధలు వచ్చినా అది ఎందుకు అలా లోపల జరిగింది కాబట్టి ఇప్పుడు యేసు యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఆ ధైర్యం ఏంటి తెలుసా? అదే కదా ఇక్కడ ఈ వర్తమానం ట్రిక్కు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో, శతాధిపతి ప్రశ్నకు పౌలు చెప్పిన జవాబు వాటన్నిటిని చెయ్యకుండా ఆపు చేస్తుంది. అవును, అతడు పౌలు చెప్పాడు. అవునండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడే నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. అది ఎలాంటిది? నేను కావాల్సింది అది కావాలి. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో అది కావాలి. సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తిలో అది దొరకాలి. అది కానీ దొరికితే నీ ఇంటి వారు రక్షించబడతారని. ఇంకో మాట చెప్పనా, ఎవరి రక్షణ వాడదే. మరి ఇంటోళ్ళు ఎలా రక్షించబడతారు? ప్రవక్త అది కూడా అన్నాడు 22వ పేరాలో. ఇప్పుడు మన పిల్లలు తిరుగుబాటులు చేయుదురేమో అని మనమంతా తలుస్తుంటాం. మన తిరుగుబాటులు చేస్తారు కానీ మన మాట వినరు అని అనుకుంటుంటాం మనం.
కానీ కానీ దాన్ని ఖచ్చితంగా మనం ఆపాలనుకుంటాం. దాన్ని ఆపాలనుకుంటాం. నేను నమ్ముచున్నాను. నేను నమ్ముతున్నాను. అదేటనగా ఆ, ఈ పిల్లలు లోకమంతటిలో అతి శ్రేష్టమైన వారిని ఆహా, మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వారు మన పిల్లలండి. ఓకే. మరియు మనము వారిని దేవుని కోసం పరిగణించాము, పేర్కొన్నాము, పట్టుకున్నాం, కన్నాం. అయితే ఇప్పుడు మీరు పొందిన ఈ రక్షణ చూడండి, నోట్ దిస్ పాయింట్. ఈ రక్షణ మీ పిల్లల్ని రక్షించలేదు. నువ్వు పొందిన రక్షణ నీ పిల్లల గట్ట రక్షించదు. అది మనందరికి తెలుసా లేదా? మరి ఎలా పౌలు గారు అనేశారు ఇక్కడ? పౌలు గారు ఎలా అనేశారు? పౌలు శీలలు ఎలా చెప్పేశారు? నువ్వు యేసు యందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి ఏ సూత్రం మీద చెప్పేశారు? ఏ భావంతో చెప్పారు? ఏ ఉద్దేశంతో చెప్పారు? అది ఇప్పుడు ఒకరు రక్షణ పొందితే ఇంకొకరికి సంబంధం లేదయ్యా, వ్యక్తిగతం. కానీ ఇక్కడ ఎలా చెప్పేశారు వీళ్ళు? ప్రవక్త ఏమంటాడంటే ఒకరి రక్షణ ఒకరు చెల్లదు. నీ రక్షణ నీదే, వారి రక్షణ వారిదే. నీ రక్షణ వాళ్ళకి రక్షించదు. అయితే వీళ్ళు ఎలా చెప్పగలిగారు? దయచేసి మీరు ఇక్కడే మెసేజ్ దాగి ఉంది. ఈ మాట ఇరుకులోనే దాగిబడి ఉంది. అందుకే ప్రవక్త రాకపోతే మనం అందరం తప్పిపోదు, చూడలేము. ఆ ఇరుకులో రాయబడిన దాని వెనకాల దాయబడింది. చెప్పాను కదా, ఆ గ్రంథమునకు లోపలటను వెలుపలను రాయబడిన దాన్ని 7వ దూత బోధించాల. నాకు రంజిత్ పేరు దగ్గర తీసుకుని వెళ్ళి చూపిస్తే ఏమంటాడనే, ఇదే ఇక్కడ ఒకట్లాగా ఉంది, అక్కడ ఉంది, పౌలు గారు రైట్ ఎలాగనేస్తాడు అనుకుంటాడు. పౌలు గారు ఏం తప్పు అనట్లేదు, రైటే అంటున్నాడు. కానీ మనకి ఆ దాయబడింది దొరకపోయినంతవరకు అలాగే ఉంటుంది. ఇప్పుడు దయచేసి మీరు వినండి, నేను ఎందుకు చెప్తున్నాడో ఇది చాలా ప్రాముఖ్యం. బ్రదర్, నిజంగా ప్రతి పిల్లడు రక్షించబడాలని, కుటుంబీకులు రక్షించబడాలని కోరుకుంటుంది. కానీ నువ్వు రక్షించబడితే వాళ్ళకి పనిచేయదు. అయితే పౌలు గారు ఏమంటారంటే, నువ్వు కానీ అది పొందుకుంటే, నీవు రక్షణ పొందితే నీ పిల్లలు రక్షించబడలేరు. కానీ ఇప్పుడు పౌలు అన్నాడు, ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, మరి నీవు నీ ఇంటి వారు రక్షించబడుదురు. ఏ ఉద్దేశంతో చెప్పేస్తున్నాడు అన్న ఈయన మనసులో దూరి పరిశుద్ధాత్మ ఏ ఉద్దేశంతో అక్కడ పలుకుతుందో అదే పరిశుద్ధాత్మ వచ్చి ఈ కాలంలో మనకి బోధించకపోతే మనకే కూడా ఇది అర్థం కాదు. నేను మరి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మనకి అక్కడ రాయించిన పరిశుద్ధాత్మయే మరలా మనకి బోధించాలా. దయచేసి వినండి, ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు అతడు దానిని చెప్పుటలో అతని ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు? ఒక రక్షణ ఒకటి పనికిరాదని తెలుసు, కానీ ఏ ఉద్దేశంతో అంటున్నాడు? ఇక్కడ అదే ట్రిక్, అదే మెసేజ్. నీ ఇంటి వారు రక్షించబడ్డానికి అదే ట్రిక్. వారు రక్షణ పొందారు గనుక దాన్ని బట్టి అనగా వారు పొందిన రక్షణ బట్టి వారి పిల్లలు కూడా రక్షించబడతారు అనేది కాదండి పౌలు ఉద్దేశము. అది కాదా? మరి ఏంటో దాని వెనకాల రహస్యం ఏంటో వింటున్నారా? ఆ ఉద్దేశం కాకపోతే మరి ఏంటైతే ఎందుకన్నాడు ఆ మాట? అంటే ఏదో ఉందైతే ఇక్కడ ఏమంటాడు చెప్తాడు, అది చెప్పడానికే కదా ఇదంతా. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే వారు పొందనందున తన రక్షణ కొరకు ఒకడు తగినంత విశ్వాసము, ఏదో మాట్లాడుతున్నాడు. తన రక్షణ కొరకు ఒకడు తగినంత విశ్వాసము కలిగి ఉన్న ఎడల. ఇంకొకసారి నేను ఎందుకంటే ఇక్కడే ఉందని మనకి ట్రిక్. ఇంకొకసారి రివర్స్ చేద్దాం. తన రక్షణ కొరకు మీ ఎవ్వరికి తల మీద దాటి వెళ్ళిపోతుంటుంది. అది ఈ మాట అంత ఈజీగా కాదు, నువ్వు పట్టుకున్నంత ఈజీగా లేదు. అది చాలా జారి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు యాకోబులాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఆ రాత్రి ఆయన పోరాడుతుంటే ఆయన జారి వెళ్ళిపోతున్నాడు కానీ పట్టుకున్నాడు ఉడుం పట్టు. మీకు తెలుసా, బ్రహ్మణం గారు చెప్పారు, ఆయన పోరాడుతుంది ఎవరితో? దేవుడితో పోరాడి గెలిచాడని బైబిల్లో ఉంది. దేవుడు ఏం చేశాడంటే మల్ల యుద్ధానికి దిగినప్పుడు ఆయిల్ రాసుకొని దిగాడు, వీడు పట్టుకుంటాడా లేదని. ఈ వాక్యము కూడా
ఎలాంటి ఆయిల్తో ఉందంటే నీకు అంత ఈజీగా పట్టు దొరకదు. ఇది దీని మీద నువ్వు పట్టు బిగిస్తేనే కానీ నీకు ఇది దొరకదు. నీ తల మీద నుండి వెళ్ళిపోద్ది అది. ఇప్పుడు పౌలు గారు ఏమంటారు, నీ విశ్వసిస్తే నీ కుటుంబీకులు కూడా రక్షించబడతారు అంటున్నాడు. అసలు అది జరగని పని. కానీ ఇక్కడ ప్రవక్త దాని యొక్క మర్మం ఇప్పుతున్నాడు. దయచేసి వినండి, మర్మం ఇప్పుతున్నాడు. ఏంటా మర్మం అంటే, దయచేసి ఇంకోసారి చదవండి అదే మాట. తన రక్షణ కొరకు, తన రక్షణ కొరకు ఒకడు తగినంత విశ్వాసము కలిగి ఉన్న ఎడల, అంటే ఇక్కడే ఉంది, ఒకడు తగినంత విశ్వాసము కలిగి ఉన్న ఎడల, అంతే పరిమాణములో ఉన్న అతని విశ్వాసము, ఓకే చదవండి చదవండి, అంతే పరిమాణములో ఉన్న అతని విశ్వాసము అంతే అతని పిల్లల రక్షణ కొరకు కూడా పనిచేస్తుంది. అంటే ఏంటి ఏంటి ఇప్పుడు తెలుగే చదివాడు కదా, ఇంగ్లీష్లో చదవలేదు, నా హిందీలో చదవలేదు, వేరే భాషలో చదివాడు. అంటే ఏంటి బ్రదర్? అందుకే నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మే కానీ దాన్ని వివరించకపోతే, తన రక్షణ కోసం తగినంత పరిమాణం అతని దగ్గర లేకపోతే, ఈ తగినంత పరిమాణం లేకపోవడమే సరైన విశ్వాసం లేదు. ఇప్పుడు ఈ తగినంత పరిమాణం ఏదో నేను చెప్తాను, దీని మీద నిలబడదామా? ఈ తగినంత పరిమాణమును దేన్ని అంటారు అనేది నేను చెప్తాను. దయచేసి మీరు వినండి. నువ్వు ఒక చండాలుడివి, ఏదో నేను మాట్లాడుతున్నా. నువ్వు ఒక దరిద్రుడివి, నువ్వు ఒక పాపివి, దొంగవి, హంతకుడివి, దుర్మార్గుడివి, తప్పు స్వభావం కలిగిన వాడివి, నీ ఆలోచనలు తప్పు, నీ చూపులు తప్పు, నీ ఉద్దేశాలు తప్పు, నువ్వు అసలు ఈజీగా ఏదైనా సరే మంచినీళ్ళుగా పాపం చేసే గుణం, మంచినీళ్ళుగా అదే ఈజీగా, అలాంటి వ్యక్తిగా నీకు దేవుడు నీ లోపలికి వచ్చి దానిని తీస్తాడనుకో. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఏదైతే నీకు పట్టి పీడించి నలిపి నీకు వశపరుచుకొని బలవంతం చేసి చేయిస్తుందో దాని నుండి నీకు విడుదల చేస్తాడు యేసయ్య నీకు విడుదల చేస్తాడు. అంటే నీ వల్ల కాలేదు అది, అంటే నువ్వు విడుదల పొందలే, నువ్వు చేయలేకపోయావు, నువ్వు విడుదల పొందలేకపోయావు, నువ్వు ఆపుకోలేకపోయావు, నువ్వు ఆగలేదు, నువ్వు ఆపుకోలేవు. అలాంటిది ఆయన వచ్చి నీకు విడుదల చేస్తాడు అనుకో. అప్పుడు నీ విశ్వాసం ఎలాగుంటుంది ఆయన పట్ల? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏముంటుందంటే, ఓ నేను చేయలేకపోయింది, నేను వదిలించుకోలేకపోయింది, నా వల్ల కాకపోయింది, నా వల్ల జరగకపోయింది, నా దేవుడు నాకు విడుదల చేశాడు. ఎప్పుడైతే అది నీ లోపల అది నువ్వు చూడగలుగుతావో, నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి, అది నీ లోపల అది జరగడము నువ్వు చూడగలిగితే, తగినంత పరిమాణములో అది నీకు దొరికిపోతే, నీకు సరిపడినంత అది నీకు వచ్చేస్తే, అది నీ లోపల కలిగినప్పుడు నీ విశ్వాసము ఆయన మీద ఫుల్లుగా పట్టుకుంటుంది. అదే నీలో జరగకపోయింది, నేనేం మాట్లాడను, ఇంకా అది జరగకపోయింది, నా దగ్గర డబ్బులు ఉన్నాయన్నట్టు యాక్షన్ చేస్తుంటే, ముందు నీకు సమస్తం నుండి విడుదల చేసిన యేసయ్య నీవు ఇడిపించబడని లేని దాని నుండి నీకు ఇడిపించేశాడంటే, ఇప్పుడు దేవుడి పట్ల నీకు ఎలా నమ్మకం ఉంటుంది? ఏ డాక్టర్ మార్చలేదు, ఏ ఇంజనీరు మార్చలేదు, నా భార్య నాకు మార్చలేదు, నా కుటుంబం నాకు మార్చలేదు, ఎవరు మార్చలేదు, కానీ ఆయన వచ్చి నా జీవితంలోకి వచ్చి అది తీసి పాడిస్తాడంటే, హల్లెలూయా, నింత దుర్మార్గుడిని నాకే అది తీస్తాడంటే, ఇప్పుడు నా పిల్లలకి ఆయన అదే చేయగలడు. ఇప్పుడు నీలో అది జరగకుండా, అది నువ్వు చూడకుండా, అది నువ్వు పొందకుండా, నీకు విశ్వాసం ఉందంటే నేను నమ్మను. నువ్వు దాన్ని చూడకుండా, దాన్ని అనుభవించకుండా, దేవుడికి ప్రార్థన చేస్తాను బ్రదర్ నా పిల్లల కోసం, ఆయన తప్పకుండా మారుస్తాడని నేను నమ్ముతున్నాను. ఏది నీకే నమ్మకం లేదు, నువ్వు మారినట్టుగా నువ్వే చూడలేదు. నేనేం మాట్లాడుతాను అర్థం చేసుకోండి, నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నానో. పౌలు గారు చూసింది
మామూలు చూపు చూడలే. అందుకే ఆ సూత్రమే చెప్తున్నాడు ఆయనకి. నువ్వు విశ్వసిస్తే అంటే నీ జీవితము నీ పాపము నుండి నువ్వు విడుదల పొందావని నువ్వు ముందు యేసు యందు అది జరిగించాడు, యేసు యందు నువ్వు విశ్వసిస్తే, ఆయన వచ్చి తీశాడని నువ్వు చూడగలిగితే, ఆయన వచ్చి నీకు మార్చగలిగాడని నీకు చూడగలిగితే, నెక్స్ట్ నీ పిల్లలు కూడా ఆయన మార్చగలడు. నేనేదో మాట్లాడానన్నా, అదే కదా పౌలు గారు బాధ. ఆయన ఎప్పుడు ఏడ్చేవాడు ఏడు తెలుసా? నాకు ఈ పరిస్థితి నుండి ఎవడు లేపుతాడు, దీని నుండి ఎవడు నాకు లేపుతాడు. మీరు చదివారా ఎవరిని? రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. మీరు దయచేసి మీరు అందరూ చదవాలని కోరుతున్నాయి. చూడండి ఎలాగ రాయబడిందో. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మరి 14వ వచనం నుండి మనం చదివితే, 14వ వచనం నుండి కంటిన్యూ చేయండి, ఎందుకంటే మీకు చూపించాలి ఇది క్లియర్గా. ఇప్పుడు ఎక్కడ జరగాలన్నా విశ్వాసం రావాలంటే, పట్టు విశ్వాసం, అసలైన విశ్వాసం రావాలంటే ఫస్ట్ ఎవరి దగ్గర జరగాల? మన లోపల, నీ లోపల, నీ అంతరాత్మలో, నీ లోపల అది నువ్వు చూడగలిగి ఉండాలి. యేసయ్యని ఆయన వచ్చి పని చేయగలిగాడు. చదవండి 14వ వచ్చి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఆత్మ సంబంధమైనది ఉన్నదని మనం అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. అయితే ఈయన జీవిస్తున్నాడు కానీ శరీర సంబంధిగా ఉన్నాడని తెలిసిపోయింది ఈయనకి. అంటే ఆయన లోపల పోలే. అది నేను ఏది మాట్లాడుతూ అర్థమైంది. ఆత్మ సంబంధి కాదు, ఈయన శారీరకమైన పనులు చేస్తున్నాడు. ఓకే, తర్వాత ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ ఇచ్చయించునదే చేయక, నాకు ఇష్టం లేనిదే నేను చేస్తున్నాను, ద్వేషించునదే నాకు నచ్చకపోయిందే నేను చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల, నాకు నచ్చనిది నేను చేయట్లేదంటే ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. మంచిదని ఒప్పుకుంటున్నాను, ఇది నిజమైనదని ఒప్పుకుంటున్నాను. అయితే కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. ఇప్పుడు అర్థమైపోయింది. నేను నిజమైన దానికి ఒప్పుకుంటాను కానీ జరిగించింది మాత్రం పాపమే, లోపల ఉన్నది పాపమే. ఇంకా కిందకి రాయబడింది నాయందు అనగా నా శరీరమందు, నా శరీరంలో మంచిది ఏదియు నివసింపదని నేను అరుగుదును. అంటే ఆయన యథార్థంగా ఒప్పుకుంటున్నాడన్నా. ధర్మశాస్త్రం చిన్నప్పటి నుండి నేర్చుకున్నాడు కానీ పాపానికి దాసుడై ఉన్నాను, నాకు విడుదల రావట్లేదు అని నేను చూడగలుగుతున్నాను. ఆయన ప్రయత్నం చేసి ఉంటాడు, కష్టపడి ఉంటాడు, ఏదో ధర్మకార్యాలు చేసి ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, చర్చిలకు వెళ్తున్నాడు, మందిరాలకు వెళ్తున్నాడు, అన్ని కానీ లోపల ఒకటి జరగడం ఆయన చూడలే. ఏదో నేను మాట్లాడుతున్నా. నెక్స్ట్ తర్వాత ఇంకేం రాయబడింది? మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది. మేలైనది చేయాలన్న కోరిక కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. అది జయించడం నా వల్ల కాట్లే. ఇంకా తర్వాత ఇంక రాయబడింది, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నాను కాబట్టి నేను కోరని దానిని చేసిన ఎడల, నేను కోరకపోయిన దానికి నా ద్వారా జరిగిస్తున్నాడంటే దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. అంటే ఈయన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అక్కడ ఏదైనా మాట్లాడుతున్నా బ్రదర్, అంటే ఈయన చేయవలసిందంత మంచి చేయాలనుకుంటే చెడు జరుగుతుంది, చెడే జరిగిస్తుంది. అంటే ఈయన శక్తి కానీ ఈయన బలము కానీ జరగలే, అవదు. నెక్స్ట్ తర్వాత కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. నియమము కనబడుచున్నది అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు లోపల నాకు ఇష్టం దేవుని ధర్మశాస్త్రం అంటే నేను ఆనందించుతున్నాను బాగుంది కానీ వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అవయవాల్లో శరీరంలో ఉండడం నాకు కనబడుతుంది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రములో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఈడ్చుకొని వెళ్ళి చేయిస్తుంది చేత. ఈయన వల్ల కాట్లే, ఈయన వల్ల జరగట్లే. ఇప్పుడు యేసయ్య వచ్చాడు లోపలికి. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడంటే, ఏదైతే ఈయన చేయలేకపోయాడో, ఏదైతే ఈయన విడుదల పొందలేకపోయాడో ఈయన వచ్చి అది లాగి పడేశాడు దేవుడు. ఇప్పుడు అర్థమైంది, ఎస్ యేసయ్యే దేవుడు అని తన లోపల ఒక విశ్వాసం యేసుప్రభు మీద పుట్టింది. ఆ కింద ఇంక రాయబడింది చదివితే,
అయ్యో, ఆయన ఏమైనా ఏడుస్తున్నాడు చూడండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. అమ్మా అమ్మా వింటున్నారా? ఇది కానీ మీ జీవితాల్లో జరగకపోతే, మీరు కానీ దాన్ని చూడకపోతే మీరు నిజమైన విశ్వాసులు కాదు. నో, మీరు అనుకునే విశ్వాసులు, మీరు అనుకుంటారు విశ్వాసులని, కానీ నీ జీవితంలో ఆ మార్పు తీసుకురావడం, యేసయ్య తీసుకురావడం నువ్వు చూడగలగాల. నువ్వు మారిపోయావని నీకు తెలియాలన్న ఫస్ట్. నీకు దేవుడు మార్పు ఇచ్చాడని నువ్వు చూడగలిగి ఉండాలి. ఇంకా పాతది చేస్తున్నామంటే అర్థం ఏంటి? నీ విశ్వాసం అది. నీ విశ్వాసంతో ఎవడికి రక్షించలేవు, నీ విశ్వాసంతో ఎవరికి దేవుడి వైపు తిప్పలేవు. జరగవలసింది ఏంటి? లోపల ఏదో జరగాలి. పౌలు గారి లోపల ఎక్కడ జరిగింది? ఇది లోపల జరిగింది. అయ్యో, నాకు ఇందులో నుండి ఎవడు విడుదల కలుగు చేస్తాడు? ఇంటి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవడు విడిపిస్తాడని ఆయన అరుస్తుంటే అప్పుడు ఏమంటాడు కింద? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అల్లా, ఈయనకి తెలిసిపోయింది. యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకో ఆయన వచ్చి విడుదల చేశాడు. ఇది ఇంకా రాయబడి నీకు కింద చదివినట్లు. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, దైవ నియమానికి, శరీర విషయములో పాప నియమానికి దాసుడనై ఉన్నాను అని తెలుసు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అంటే ఇది చూడగలిగాడా లేదా? వ్యక్తిగతంగా ఈ విశ్వాసం ఏమైంది? క్రీస్తుని ఎత్తు పట్టుకోండి. ఇప్పుడు ఈ విశ్వాసం ఉండేటప్పుడే ఇప్పుడు నిన్ను చండాలమైన దీంట్లో నుండి లాగేసినప్పుడు నీ పిల్లలకు కూడా లాగుతుందనే విశ్వాసం నీకు ఉంటుంది. నేను ఇంకొకసారి నేను మాట్లాడింది ఇంకేం లేదన్న. ఇంకా అక్కడ ఏమంటాడు చూడండి, అక్కడ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. యేసు ప్రభుకు ఏదో నేను నమ్ముతున్నానని రాలే పౌలు గారు. యేసు ప్రభుకి నేను నమ్ముతున్నాను తెలుసా, మీరు నమ్ముకోండి అని చెప్పడానికి రాలే ఆయన లోపల ఏదో జరగడము, ఏదో జరిగించడము, యేసయ్య చేయడము, ఆయనే ఒక సాక్షి. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా. ఎట్లనగా ఇప్పుడు చెప్పండి, ఇలాంటిది ఒకటి నీలో జరిగితే అప్పుడు నీకు ఇంకొక నమ్మకం వస్తుంది, విశ్వాసం ఉంటుంది. ఎంత చండాలనైనా నా వల్ల కాకపోయింది, నాకు చేశాడే, నా పిల్లలకు కూడా ఆయన రక్షిస్తాడు. ఆ విశ్వాసం ఉంచయ్యా. అలాగ విశ్వాసం ఉంచమని పౌలు గారి యొక్క బోధ. అంతేగాని యేసుప్రభే దేవుడు నమ్ముకొని వెళ్ళిపోతే నీవు రక్షించబడతాడు నీ పిల్లలు, అలాగే చెప్పలేదు ఆయన. యేసుప్రభే దేవుడు అని దయ్యాలు నమ్ముతున్నాయి. అనరు ఒకటి జరగడం నువ్వు చూడాలా లేదా? చూడకుండా వీళ్ళు విశ్వాసంలో అంత గట్టిగా నిలబడలేదు. వాళ్ళు ముందు చూశారు. ప్రవక్త దీనిని చూసి, ఇది మామూలు చూడడం కాదు, ఇది మామూలుగా చూడడం కూడా కాదు, ఇది ఆ మాటకి అంత లోపలికి చూశారనమాట. మనం చదవడం ఎంత ఈజీగా ఉంది. నువ్వు నమ్మినట్లయితే నీ ఇంటి వారిని రక్షించబడదురు. బోర్డు దాని వెనకాల ఎంత మెసేజ్ ఉందో ఎవడికి తెలియదు. వింటున్నారా? బోర్డు ఏం బోర్డు? నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ప్రభు అన్న యేసుక్రీస్తు అందుని విశ్వసించినట్లయితే నీవును నీ ఇంటి వారిను రక్షించబడదురు. ఇంట్లో సొత్తు అన్ని జంకిలే ఉంటాయి. మేము నమ్మేమండి, మేము పిల్లలందరూ రక్షించబడ్డాం. ఎలాగా? ఏది పౌలు గారి దగ్గర ఉన్న సాక్ష్యంలాగా నీ జీవితము లేవనెత్తడం, నీకు పట్టి పీడించింది నువ్వు దాని నుండి విడుదల పొందడం, నీకు పట్టుకొని నడిపించిన దాని నుండి నువ్వు వదిలించుకోవడము, దేవుడు తీసేయడము నువ్వు చూసావా? చూడకున్నా ప్రభా, అపొస్తలుల కార్యములు 16:18 నుండి రాయబడావు కదా ప్రభా, నువ్వు నీ శతాధిపతి కన్నావు కదా, నాకు రక్షించదు కదా. ఎలాగా బ్రదర్? ఈ మాటలు దేవుడి దగ్గర చల్లం. ఇది బయట నీ విశ్వాసం, అది నువ్వు అనుకుంటున్నావు అలాగా.
నువ్వు అయిపోయింది నాకు. ముందు నువ్వు విడుదల పొందినట్టుగా నువ్వు చూడగలిగి ఉండాలి. నువ్వు బయటకు వచ్చినట్టుగా నువ్వు చూడాలి ఫస్ట్. ఇలాంటి జీవితం నుండి నాకు దేవుడు లాగాడు బ్రదర్. ఆ నూతనత్వంలో నేను బ్రతుకుతున్నాను. దేవుడు లాగిన దాంట్లో బ్రతుకుతున్నాను. ఇప్పుడు క్రీస్తులో ఉన్న జీవితం నేను జీవిస్తున్నాను. కాబట్టి నా ఇంటి వారికి కూడా ఆ దేవుడే బయటకు ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. అప్పుడు అలాంటి నమ్మకం వస్తే ఆ నమ్మకం వారి పట్ల పనిచేస్తుంది. నేను ఏది మాట్లాడుతున్నా అర్థమైందా మీ అందరికీ? ఇంటి మీద ఏ నమ్మకం పనిచేస్తుంది? నువ్వు ఆ విధమైన లోతైన ఆ విశ్వాసంతో నువ్వు ఎదురు చూస్తే. అర్థమైంది మీ అందరికీ? నీ బోటుకే కన్నం పడిపోతాయి. నీ వాడకే నీళ్ళు పుస్సుని తన్నెత్తుంటాయి సముద్రం నీళ్ళు. నేను అవతల ఒడ్డుకి వెళ్ళిపోతాను. నేను బలంగా ఏమన్నా తెలుసా? ముందు నీ శరీరం విడుదల పొందడం చూడు. అందుకన్నాడు నీకు శరీర స్వస్థతే ముందు లేదు. నేను ఏది అంటున్నాడు? శరీర స్వస్థతే నువ్వు చూడలేదు, శరీరమే విడుదల పొందడం నువ్వు చూడలేదు. దయచేసి వినండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫ్లైట్ మోడ్లో మర్చిపోయాను ఈ తొందరలో. నువ్వు శరీర స్వస్థతని పొందకపోయినాడు ఎత్తపట్లకు నువ్వు వెళ్ళగలుగుతావని అడిగాడు ప్రవక్త. అనలేదా? ముందు నీకు శరీర స్వస్థత జరగాలి. నీ జబ్బు గురించి నేను మాట్లాడట్లే. నీ శరీరము విడుదల పొందడము నువ్వు చూడగలిగి ఉండాలి. నీ అవయవాలు ప్రతి దాంట్లో నుండి విడుదల పొంది ఉండాలి. అవయవాలు పాప దాసత్వం నుండి నువ్వు విడుదల పొందడం చూడగలిగి ఉండాలి. నీ మట్టుకు నువ్వు చూడగలిగితే, నా మట్టుకు నేను చూడగలిగితే అప్పుడు ర్యాప్చర్ ఉందని. ఎలాంటి శరీరాలకి ఎత్తబట్టు ఉంది? నేను ఇంకా అటుపక్క వెళ్ళానంటే 2 గంటలు రాను. అందుకే మీరు బేగ చెప్పేస్తే నేను వదిలేస్తాను దానికి. నేను అటు వెళ్ళానా ఇంక 2 గంటలు తీసుకెళ్ళాలి అటు. విమోచింపబడిన శరీరాలకి ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యానికి వెళ్ళవు. కానీ ముందు ఇది విమోచింపబడాలి. ముందు ఈ శరీరం కానీ విమోచింపబడితే ఆ థియోఫిన్ వచ్చి జాయినింగ్ అవుతుంది. ఇదే అంటే ముందు ఏం జరగాలి? శరీర స్వస్థత మనం చూడగలిగి ఉండాలి. అందరు చెప్పండి. పౌలు గారు చూసారా లేదా? ఇప్పుడు చూడగలిగారా లేదా? దేవునికి స్తోత్రం చెప్తున్నాడా లేదా? అరే నాయన, ఇంతకాలం ధర్మశాస్త్రం పట్టుకొని యెహోవా యెహోవా అని కూర్చొనను, ఎప్పుడు జరగలేదు. అది నా లోపల పాపమే పనిచేయడం ప్రారంభిస్తుంది. కానీ యేసయ్య వచ్చిన తర్వాత నాకు దాని నుండి విడుదల రావడం నేను చూడగలిగాను అనే విశ్వాసం ఈయనకి పట్టేసింది. ఇక ఇది నా వల్ల కాలేదు, ఆయన వల్ల జరిగింది, అది నేనే సాక్షిని. ఇది లోపల జరుగుతున్న పోరాటము బయటికి రాశాడు. తనలో జరిగిన పోరాటం బయటికి రాశాడన్న. ఇప్పుడు ఎవరిలో చూడాలా? అది నీ లోపల నువ్వే చూడాలా. అల్లా అవతలకి అంచనా వేయకూడదు. అతనికి విశ్వాసం లేదు, అల్లా వాళ్ళకి విశ్వాసం లేదు అని కాదు. నువ్వు ముందు నువ్వు చూడు. ఒకవేళ ఆ విశ్వాసం నీ దగ్గర ఉంటే నీ సంఘానికి కూడా విడుదల చేస్తుందని నీకు నమ్మకం వస్తుంది. అది నీ దగ్గర లేదు, కరెక్ట్ నడట్లేదు బెదరు, ఇలాగ అంటున్నాడు, ఇలాగ చేస్తున్నాడు బెదరు, నేను చూశాను బెదరు, దమ్ము లాగేస్తున్నాడు అక్కడ. అదే వదిలిమంటావా? ఏంటాడు దమ్ము వదిలిమంటావా? దమ్ము అదలకు మునుపు లోపల దమ్ము కొట్టాల. లోపల దమ్ము కారణము ఏరు లాగాల. అది రావాలంటే ముందు యేసయ్య రావాలి అక్కడికి. అది రావాలి. అది వస్తే అవతలోడిది అది పోద్ది. పాప మా పొగ కొట్టాను చూసి నువ్వేం బాధపడకు. ఏమని ప్రార్థన చేయాలా? బలంగా ఏమన్నారు తెలుసా? ఇది కుటుంబం పట్ల సంఘం కూడా నీ కుటుంబమే. నేను ఏది మాట్లాడుతున్నాను? సంఘం కూడా కుటుంబమే. వాళ్ళు పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు వారు నీకు రక్షించిన దేవుడే, నీకు బయటికి లాగిన ఆ దేవుడే వారికి కూడా లాగడానికి సమర్థుడు. ఎంతమందికి అర్థమైంది? వారికి కూడా నిలబెట్టే సమర్థుడు ఆయన. వాళ్ళకి నిలబెట్టగలడు. ముందు నీ లోపల విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం గురించి రోమాధిపతికి చెప్తున్నారు వీళ్ళు. ఎంతమందికి చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా. ఇది మామూలు విశ్వాసం మాట్లాడుకోలేదు కాదు. చాలామంది సువార్తలు దేవుడు నమ్మకం ఉండమ్మా, మంచిదే, మేము నమ్ముతున్నామండి, చర్చికి వెళ్తుంటాం అంటుంటారు వాళ్ళు. కానీ అసలైన విశ్వాసం లోపల నువ్వు విడుదల పొందితే ఆ విశ్వాసం పుట్టుకొని వస్తుంది. ఇప్పుడు బ్రహ్మం గారికి ఏం చెప్తాను చూడండి, వినండి. ఈ విశ్వాసమే యోబు ఆయన లోపల జరిగింది. ఏ విశ్వాసం? యోబు
పిల్లలు ఒక దగ్గర పార్టీ చేసుకోవడం చూశాడు. వీళ్ళింట్లో ఒకరోజు, పెద్దోడి ఇంట్లో ఒకరోజు, చిన్నోడి ఇంట్లో ఒకరోజు, వీళ్ళందరూ ఇలాగ జరిపెట్టుకుంటే ఈయనకి డౌట్ వచ్చింది, ప్రభువా ఇలాగ తిరుగుతున్నారు, పార్టీలు చేస్తున్నారంటే ఎక్కడైనా పాపం చేసేవచ్చు కాబట్టి ముందు నుండే వాళ్ళ పాపాల కోసం నేను దహన బలి ఇస్తున్నాను. నాయన ఏదైనా తప్పు చేస్తే నువ్వు కోరింది ఇది కదా, పాపం చేసినప్పుడు ఇది చెల్లిస్తే నేను క్షమిస్తానన్నావు కదా, కాబట్టి ఇదిగో నేను ఇస్తున్నాను. వారి పాపాలు ఏమైనా చేస్తే ఈ రక్తంలో నుండి చూడు ప్రభువా అని యోబు ప్రార్థన చేసేవాడు. ఆయన విశ్వాసం ఏంటి తెలుసా? నాకు కూడా ఈ బలి అర్పణ రక్తం కిందే నేను రక్షించబడ్డాను. ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే రక్షించబడాలి ప్రభువా. యోబుకి విశ్వాసం. కానీ ఏం జరిగిందో తెలుసు? అక్కడ సాతానుడు అడిగాడు, కొద్దిగా దేవుడి దగ్గర రికమెండేషన్ అడిగాడు. నేను ఒకవేళ నీకు తిట్టినట్టు చేస్తాను కావాలంటే, దేవుడు ఎంత నమ్మకం పెట్టుకున్నాడంటే యోబు మీద, నా కుమారుడు ఆయన పట్టుకున్న విశ్వాసం ఈయనకి తెలుసు. యోబు లోపల ఆయనకి పట్టుకునే విశ్వాసం ఈయనకి తెలుసు, దేవుడికి తెలుసు. ఆయన ఎలాంటి పట్టుతో ఉన్నాడో ఆయనకి తెలియదు. ఆది అంత పెరిగినోడు ఆయన. యోబు మీద ఎంత నమ్మకం అంటే సాతానుడు ఎంత ఊపినా ఈ పట్టు మాత్రం నాకు వదలడు, అందుకే నీకు కావాల్సిందంతా నువ్వు చేసుకోపో, కానీ ఆయన ప్రాణం జోలికి మాత్రం వెళ్ళకు. మొత్తం ఆయన పెట్టవలసిందంతా పెట్టాడు. ఎందుకు కదలలేదన్నా? ఎందుకు కదిలించబడలేదు? అందులోని పావు ఓట కూడా నీకు జరిగితే ఏమంటావు తెలుసా? అన్న ఏమనుకోకు, సారీ, నా కోసం ప్రార్థన చేయు, 4 రోజులు పోతే నేను వచ్చేస్తున్నాను, ముందు ప్రార్థన చెయ్యి అంటావు. నీ విశ్వాసము అంత మీద ఉందన్నమాట. కానీ వెంటనే నాకెవరు ప్రేమించట్లేదు, నాకెవరు చూడట్లేదు, ఎటే ఏదో ఒకటి ఉండాలి కదా. మరి వెళ్ళడానికి మనిషికి ఏదో ఒకటి ఉండాలన్న. కానీ యోబుది అలాంటిది కాదు. ఆయన పట్టేటో, ఆయన ఎంత గట్టిగా పట్టుకున్నాడు ఆయన చెయ్యి ఆయనకి బాగా తెలుసు. దేవుడికి కావాలంటే నువ్వు ఊపుకోపో అన్నాడు. ఆయన మీద నమ్మకంతోనే కదా ఈరోజు అలాగ రక్షించబడిన వారి పట్ల నమ్మకం అలాగ ఉంటుంది ఆయనకి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? యోబుకు ఊపాడా? పిల్లలు పోయారా? ఆస్తుపాస్తులు పోయాయా? లాస్ట్కి బలంగా చెప్తాడు, అలా ఆవిడ హృదయంలోకి దూరి ఎందుకు ఈ బాధలో, 2 దేవుడికి దూషించి చచ్చిపోవచ్చు కదా అనుకొని, దూషిస్తే దేవుడు చంపెత్తాడని కూడా తెలుసు ఆమెకి. దూషిస్తుంటే ఆమె మూర్ఖురాలు వలే మాట్లాడతావేంటి? మూర్ఖురాలు అనలేదు, మూర్ఖురాలు వలే నువ్వు మాట్లాడతావేంటి అనుకున్నాను. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, నేనేమి తీసుకురాలేదు, మళ్ళీ నేనేం తీసుకుపోవను, నేను అక్కడనే వచ్చాను అనే ఒక నమ్మకం ఆయనకు ఉండేది. దేవుడు ఏం చేశాడు? ఆయన దేని మీద నమ్మకం పెట్టుకొని ప్రార్థన చేశాడు? ఆయన ఒక గొర్రె బలి మీద, గొర్రె పిల్ల మీద రక్తం మీద నమ్మకంతో తన పిల్లల కోసం ప్రార్థన చేశాడు. అయితే పిల్లలు నిలబడలేదు, కానీ నమ్మకం మాత్రం పోలే. ఆ రక్తము ఏదైనా చేయగలదు, ఆ రక్తము నా పిల్లలకి మరలా ఇవ్వగలదు, ఆ రక్తము మరలా నా పిల్లలకి విడుదల చేయగలదు, నాకు పోయినవన్నీ మరలా. ఆ యోబు విశ్వాసము ఆయన దేవుడు చెప్పిన బలి మీద ఉండేది. దానికన్నా విలువైన దేవుడి యొక్క రక్తమే నీకొచ్చి విడుదల చేస్తే నాకైతే గెంతులు వేయాలనిపిస్తుంది. గొర్రెపిల్ల రక్తం కాదు, ఎద్దుల రక్తం కాదు అది. అరే గొర్రెపిల్ల రక్తం మీద నమ్మకం ఉంచినోడికే మరలా దేవుడు అనుగ్రహించాడు కదా. మరి అలాంటిది జీవము కలిగిన దేవుని యొక్క రక్తమే నీకొచ్చి విడుదల చేస్తే ఆ రక్తము నా పిల్లలకు కూడా పని చేస్తుందని నమ్ము. శతాధిపతి విశ్వాసం ఉంచు ఆయన యందు. ప్రభువైన యేసుక్రీస్తు మామూలు గొర్రె పిల్ల కాదు, మామూలు ఏదో పశువు కాదు, ఆయన నిజమైన రక్షణ తీసుకుని వచ్చేవాడు. అది ముందు నువ్వు నమ్మే విశ్వాసంలోకి ఎదిగిన తర్వాత నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? ఫస్ట్ ఎవరు చూడాలైతే?
హలో, ఇంటికి పెద్దలు మీరే, ఇంటికి ఓనర్లు మీరే. నువ్వు రక్షించబడకుండా నా భార్య మారాలి ప్రభువా, గయ్యాల గంప ప్రభువా అంటే సచ్చిన మారదు. రాసుకొని వెళ్ళిపో. నీ ప్రార్థనలు చల్లవు, ముందు జరగాల. అర్థమైంది మీ అందరికీ? అర్థమైంది మీ అందరికీ? మా ఆయనకి గొప్ప అనుమానం అండి, అంటే అనుమానిస్తాడండి, ఎవరితో మాట్లాడిన అనుమానం. ముందు ఏదో రక్షణ నువ్వు సైజు చూస్తే మీ ఆయనకి కూడా మార్చగలదు. అది ముందు నువ్వు సైజు చూడాలా. ముందు నీ లోపల మార్పు, నీ లోపల ఏదో కొత్తదనం, నూతన సృష్టి నీ లోపల జరగడం చూస్తే నువ్వు మీ ఆయనకి నువ్వు మార్చగలవు. అంటే నీ విశ్వాసము నిన్ను మార్చిందే ఆయనకి మార్చగలదని నిబ్బరం కలిగి ఉంటావు. అందుకే బ్రహ్మం గారు ఒక స్త్రీ గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ఆయన రోజు తాగేసి వచ్చి కొట్టేవాడు, డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఇంటికి వచ్చి కొడుతుంటే డబ్బులు ఇచ్చేవాడు కాదు, ఏం వండలేదేటని కొట్టేవాడు. అర్థముందా? తాగుబోతులకు అలాగే ఉంటుంది బ్రెయిన్. ఇవ్వడు, ఎటు ఉండవా అని మగవాడిలాగా వస్తుంటాడు అనమాట. అంటే బుర్ర అలాగ పనిచేస్తుంది. బుర్ర వాడి స్వాధీనం వాడు ఉండడు కాబట్టి వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. రోజు కొడుతున్నాడు. కానీ ఈమె మాత్రం యేసు ఆ సిలువలో ఒక రోజు నా కొరకు చనిపోయాడు, ఆ రక్తము నాకు రక్షించిందని పాడుతూ వండేసి ఇచ్చేది. ఒకరోజు తన ఫ్రెండ్స్తో చెప్పాడు, ఒరేయ్, నిజమైన క్రైస్తవులు అంటే నేను చూశాను రా, నిజమైన క్రైస్తవులు ఎలాగుంటారో నేను చూశాను రా. మా ఆవిడరా ఎన్ని బాధలు పెట్టినా ఒక మాట అనకుండా తన దేవుడి పాట పాడుకుని నాకు ఇంకా సేవ చేస్తుంటుందిరా బాబు. ఈరోజు మనం తాగొద్దు, నలుగురు కూడా తాగినట్టుగా యాక్టింగ్ చేద్దాం. కావాలంటే మీరే చూడండి. దేవుడు లేడు అనుకుంటున్నారా? కొంతమంది జీవితాల్లో ఉన్నాడ్రా. అది మా ఆవిడలో ఉండడం నేను చూశానురా. కావాలంటే చెక్ చేద్దాం అనుకుని నలుగురు ప్లాన్ తీసుకున్నారు. నలుగురు తాగినట్టుగా మళ్ళీ వెళ్ళాడు. ఏడే ఉండవు, ఇజరా బడిగా అన్నాడు. ఏంటి లేదండి ఈరోజు అప్పటికని కానీ ఇవ్వలేదండి. వచ్చరికి ఏదంటావేంటి అనుకుని గిన్నెలు చెంబులు మొత్తం లోపల ఉన్నవన్నీ చందరవందరం చేసి గెత్తర వెదర చేసి టేబుల్ అన్ని జల్లేసి ఏం చేసిన, అయ్యయ్యో అలా చేయకండి, మీరు నా భర్త గారండి, దేవునికి భర్త గారండి. అలాగ చేసుకుంటూ ఇంకా ప్రేమిస్తుందంటే ఈ వచ్చిన నలుగురు కూడా నిజంగా ఇది దేవుడి కార్యమే కానీ ఏ మనుషులైతే తట్టుకోలేరయ్యో, ఏ మనుషులైతే ఆమె ధైర్యం ఏంటి తెలుసా? నాకు బాగు చేసిన దేవుడు ఒకరోజు నా భర్తను కూడా పట్టుకుంటాడు. ఆయన పెద్ద విషయం కాదు ఆయనకి. నాకు మార్పు తీసుకొని వచ్చిన వాడు ఆయనకి మార్చగలడు అనే ఆమె విశ్వాసము యువతల పని చేసింది. వాళ్ళ భర్తకే కాదు, ఇంకో నలుగురు ఫ్రెండ్స్కి కూడా మార్చేసింది. నెక్స్ట్ రోజు వచ్చి బాప్తిస్మం అడుగుతున్నారు. వాళ్ళు వచ్చి, మేము ఇక తాగము బాబోయ్, తాగుతూ కాదు, నిజమైన ఆ జీవన రక్షణ నాకు కావాలి. ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటి శతాధిపతి? నేను రక్షణ పొందడం ఎలాగా? ప్రియులారా, అయ్యలారా, నేను రక్షించబడ్డం ఎలాగని అడిగితే ఏమి చేయాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ముందు యేసు యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని ఏ విశ్వాసం అన్నది? నువ్వు అనుకున్నట్టుగా చర్చికి వెళ్ళడమా? నువ్వు అనుకున్నట్టు బైబిల్ పట్టుకోవడమా? ముందు మనిషి లోపల జరిగితే ఆ విశ్వాసం పుట్టుకుని వస్తుంది, అంతే కదా. ఇప్పుడు నీకు బాగు చేస్తే, ఇప్పుడు నువ్వు ఒక డాక్టరు నీకు బాగు చేశాడన్నా, నువ్వేం చేస్తావు? ఎల్లయ్యా నీకేమవదు అంటావా లేదా? ఎందుకంటే నువ్వు బయటకు వచ్చావు దాని నుండి, నీకు ఆ జబ్బు బాగు చేశాడు ఆ డాక్టరు. ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఈ పౌలు గారు ఎవరికి చూపిస్తండి? అయినా ఎవరైతే యేసయ్య ఆయనకి విడిపించాడో, ఆయన విడుదల పొందలేకపోయిన దాని నుండి విడుదల చేశాడో, ఆయన అందరూ నమ్ముకు వెళ్ళు, అక్కడ విశ్వాసం ఉంచిపో, అది జరిగిపోద్ది. నేను కూడా నాకు అదే జరిగించాడు అనుకొని చెప్తున్నాడా లేదా? ఆ రామ్మోహన్ రావు ఎంబీబీఎస్ కూడా చదవలేదు, మీకు తెలుసా?
ఆర్ఎంపీ డాక్టర్ ఆయన. ఈ జనాలు నమ్ముతున్నారు, నువ్వు చెయ్యేస్తే బాగా అయిపోతాం బాబు, కోసే బాబు అట్టగా. ఆయన అలాగే వీళ్ళు నమ్మకం వీళ్ళకి కాపాడుతుంది. ఎవరి విశ్వాసం వాళ్ళకి రక్షిస్తుంది. వాళ్ళ విశ్వాసం బట్టి ఈయన కోసేస్తాడు, బస్తాలా కుట్టేస్తాడు, అది కలిసిపోతుంది. అది ఎక్కడ బాబు అక్కడ బాబు ఎక్కడ. ఆయన కన్నా తాత లాంటి స్పెషలిస్టులు ఉన్నారు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ఎలా చెప్పాలి? ఏ ఏ ఏ విశ్వాసం రావాలా? అది చూడాలన్నా, ఆ విశ్వాసం రావాలా. అది నీ దగ్గర ఉందో లేదో నువ్వే చూసుకో. అప్పుడు నువ్వు అర్థం చేసుకో, మీ ఇంటి వాళ్ళకి రక్షిస్తాడని. నీ దగ్గర లేకపోయింది వాళ్ళకి నువ్వు చెప్పలేవు, అది నీకు రక్షించలేదు. ఎంత ఆ మాటలో ఎంత ఉందా మీద బోధించారు మాకు సంఘ శాఖ వాళ్ళందరూ. మీద నమ్మంటారా దేవుడు మీకు రక్షిస్తాడు అని చెప్పేశారు, కానీ ఎంత ఉందా కింద? ఆ మాట ఇరుకులోనే అంతుందా? ఇంకొక మాట చదివిస్తాను, అదే మాట, అదే వర్తమానంలో. మీకు ఆశ్చర్యపోతారు, మీరు చూడండి ఒకసారి. అర్ధరాత్రి వాళ్ళు చూడండి 25వ పేరాలో 25వ పేరా. మరి కాబట్టి అపవాది కిందకు చూశాడు. అపవాది కింద చూశాడు. అదేనా యోబు చురుకైన. సార్ 24 చదువుదాం కదా, 24 నుండి చదువుదాం. 24 చదివితే ఇప్పుడు చూడండి రోమియుడు పలికాడు. నేనేమి చేయాలి? అతడు తనకు తనే ప్రశ్నించుకున్నాడు. తనకు తానుగా ప్రశ్నించుకున్నాడు. అతడు అన్నాడు, నేనేమి చేయాలి? అంటే ఈయన దగ్గర లేదని తెలిసిపోయింది దానికి. మీరు ఎంతగా బాధ పెట్టినా పట్టుకొని ఉన్నారంటే మీ దగ్గర అసలైంది ఉంది. నేనేం చేయాలని తనకన్న మటుకు తను తెలుసుకున్నాడు. అయితే అందుకు పౌలు చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. మరి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. చూసారా? ఇంకా చదవండి. ఇప్పుడు మనము చేయాల్సింది ఒకటి ఉంది. నా అంశాన్ని పొందుకొనుటకు ఒక్క నిమిషం మనం వెనక్కి వద్దామా? నా అంశం తీసుకురావడానికి ఒక్క నిమిషం వెనక్కి వద్దామా అంటాడు. ఇప్పుడు అది ఇదే బైబిల్ గ్రంథంలో నేను ఎరిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోబుని తీసుకుందామా? అతన్ని తీసుకుందామా? ఇప్పుడు యోబు ఒక ప్రముఖుడు, గొప్పవాడు. అతడి దినాల్లో అతని వంటి వాడు ఎవడూ లేడు. వినడానికి తూర్పు దేశాల నుండి వచ్చి సాగిలి పడేవారు. అంత గొప్ప ప్రముఖుడు ఆయన. యోబు ఒక ప్రవక్త. సుదూరం నుండి జనులు అతని మాటలు వినడానికి వచ్చేవారు ఆయన మాటలు వినడానికి. మరి దేవుడు అతన్ని దీవించాడు కూడా. మరి అతడు వర్ధిల్లాడు, సంపన్నుడయ్యాడు. అతడు ధనవంతుడయ్యాడు. అతనికి వేలాది పశువులు, గొర్రెలు, మందలు ఉన్నాయి. వేలాది గొర్రెలు, పశువులు. ఒక 4 గొర్రెలు ఉంటే చాలు, నాలంత హీరో వెళ్ళాడు అనుకుంటావు నువ్వు. వేలాది గొర్రెలు, పశువులు ఉన్నాయి. ఒక 5 సెంట్లు ఉన్నాయి అనుకో, నా అంత హీరో లేడు అనుకుంటాం. ఆయన అంత ఆస్తిపరుడు ఎవడు లేడు. అతడు మిక్కిలి ధన సంపదను కలిగి ఉండేను. ధన సంపన్నం కలిగి ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకని తాను వీధుల్లోనికి వెళ్ళినప్పుడు తూర్పు నుండి వచ్చిన యవన రాజకుమారులు వారు తూర్పు దేశపు జ్ఞానులు, అవునండి, నక్షత్ర పండితులు, ఖగోళ శాస్త్రజ్ఞులని మీకు తెలుసా? వారు వచ్చి అన్నారు అతని పెదవుల నుండి వెలువడే జ్ఞానవాక్తులు వినుటకు. వారు వచ్చి అతని ఎదుట మోకరించేవాళ్ళు. చూసారా? చురుకైన వాడు యోబు. అవును. పదునైన వాడు. అవును. దైవిక జ్ఞానమందు సంపన్నుడు. అతడు ఒక ప్రవక్త. అతడు ఒక ధనవంతుడు. అవును. మరి అపవాది కిందకి చూశాడు. అవునా? కాబట్టి అపవాది కిందకి చూశాడు. ఆయన ఇమ్మని అడిగాడు. 29వ పేరా తీసారా ఫోటో? 29వ పేరా 29వ పేరా లేదా? 27 తీసారా? ఒకసారి నా తీస్తాను నేను ఫోటో. 29వ పేరాలో ఆయన తన పిల్లలకి రక్షించుకోవడానికి కారణం ఏంటో చెప్పాడు. ఇప్పుడు ఎందుకు రక్షించుకున్నాడు అంటే, ఆయన ముందు ఇక్కడ ఇది 29, ఇక్కడ ఇదంతా ఇక్కడ
దై- ఆ. యోబు యోబు నువ్వు చేశావు, ఆ, నువ్వు చేశావు అవును. దానిని నీవు. ఇవన్నీ జరుగుతుంటే మిగతా ఫ్రెండ్స్ ఏమంటారు? నువ్వేదో చేసావు, నువ్వేదో చేసుంటావు, లేకపోతే ఎందుకు నీతిమంతుడికి ఇలా జరుగుతుంది? అలా జరగదు, పాపాత్ముడికి అలా జరుగుతాయి. నువ్వేదో చేసావు, నువ్వు చేసావు, నువ్వు చేసావు. దాన్ని ఇప్పుడు ఒప్పుకోబుద్ధి ఇప్పుడు మనం కావట్లేదు. మనం చేసినా మేము చేయలేదు అంటాం. ఆయన ఏం చేయకపోయినా చేసావు చేసావు అంటాడు. మనం ఏమైనా చేసినోడికి చేసామనుకో, నువ్వు చూసావా, నీ దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా అంటారు అనమాట. కానీ యోబు ఏం చేయకపోయినా చేసావు అంటున్నారు వీళ్ళు. నువ్వు చేసిన దాన్ని నీకు ఒప్పుకోబుద్ధి కావట్లేదు, చూసారా? అలాగ అంటున్నారు ఆయనకి ఎందుకంటే నువ్వు రహస్య పాపివి. ఈయన అంటున్నారు. తర్వాత దాపి రకంగా నువ్వు దాన్ని దాచుకుంటున్నావు. దాచుకుంటున్నాను ఏదో. అయితే అందుకే దేవుడు దాన్ని బట్టే నిన్ను శిక్షిస్తున్నాడు. శిక్షిస్తున్నాడు, అందుకే శిక్షిస్తున్నాడు. అందుకే నీకు ఇవన్నీ జరిగాయి, అందుకే జరుగుతున్నాయి ఇలాగ. కానీ అతడు అన్నాడు లేదండి, నేనేం అలాగ చేయలేదండి, నేను పాపిని కాదు. నేను పాపిని కాదయ్యా. అతడు దేవుని నీతిని, దేవుడి యొక్క నీతిని ఆధారంగా చేసుకున్నాడు. దేవుని యొక్క నీతిని ఆయన ఆధారంగా చేసుకొని పట్టుకొని ఉన్నాడు ఆయన. ఎందుకంటే దానినే విశ్వాసం అంటారు, అది వాస్తవమైనది. నీతి, నీ దేవుని యొక్క నీతి నీ జీవితంలో ఫస్ట్ జరగాలన్నా అప్పుడు ఆ విశ్వాసం కదిలించడం ఎవరి తరం కాదు. ఇంక తర్వాత ఇంక కిందకి రాయబడింది, అప్పటికి దేవుని నీతి ఆ దహన బలి. దేవుని నీతి అంటే దహన బలి. ఆ దహన బలి అర్పించాడు దేవుడు, పిల్లల కోసం అర్పించేశాడు ఆయన. దాన్ని అతడు అర్పించాడు. అతడు అర్పించాల్సిందంతా అదేనండి. అదే, ఇంకేముంది? దేవుడు కోరిందే అది. మరి మీరు గమనించారా? దేవుని ఆత్మ ప్రవక్త మీదకి వచ్చిన తర్వాత అతడు సరైన తర్వాత మీరు చూసాడా? సరైన తర్వాత చూసారా? దేవుడే యోబుని పునరుద్ధరించాడు. నా ఇంటికి రుద్దరిస్తాడని తెలుసు ఆయనకి. దేని బట్టి అన్నా? దేవుడి యొక్క నీతి జరగడం ఫస్ట్ ఆయన పట్టుకోవడం అది అయి ఉన్నది. ముందు ఈ శతాధిపతులు అది జరిగితే నువ్వు నమ్ము, అది మీ ఇంట్లో కూడా చేస్తుంది. ఏం సూత్రం ఇది? ఈరోజు సంఘం ఏం చూడాలా? ముందు మనం చూడాలా? అందరు చూడాలి, అందరు చెప్పండారా? లేకపోతే అటకవర్లే వస్తాయి. అటకవురు తెలుసు కదా, అటకవురు ఎలాగుంటుంది తెలుసా? అల్లది ఆట అల్లది చేస్తారట. అట చూడకపోయినాడు ఏడు చేస్తాడు. ఆట రక్షిస్తాడట, దేవుడు తీస్తాడట, స్వస్థపరుస్తాడట, చేస్తాడట. నువ్వు చూడలేదు కాబట్టి అలాగ ఆట అంటున్నావు. అలాగ అటకవుర్లు పనిచేయవు ఇక్కడ. అటకవుర్లు కాదు యోబు దగ్గర ఉన్నది, తన జీవితం రుజువు. బ్రదర్, సంగమా, ఈరోజు మోసపోవడానికి నీ దగ్గర పనికి మళ్ళీ విశ్వాసం ఉండడానికి కారణం ఆ అసలైంది లేక, అది నువ్వు చూడక, నువ్వు నీకు నమ్మకం లేదు, పూర్తిగా విశ్వాసం లేదు దేవుడి పట్ల. ఎందుకు దేవుడికి మరి చేసే విశ్వాసం లేదు? నీలో జరగలేదు అది. ఒకవేళ నీలో జరిగితే ఏమంటావు తెలుసా? ఖచ్చితంగా నాకు బురదలో లాగింది వాళ్ళకి లాగుద్ది. నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా? అనియా, ఈ విశ్వాసం దగ్గర ఎంత ఉందా? ఎన్ని పేజీలు ఉన్నాయి చూడు ఆ విశ్వాసం దగ్గర ఎన్ని పేజీలు ఉన్నాయి. అందుకే బైబిల్లో చెప్పినవన్నీ దేవుడు ప్రణాళికలన్నీ రాస్తే భూమి పట్టదు. అందుకే షార్ట్ కట్లో గ్యాప్లు వదిలేసి రాశారు. ఆ గ్యాప్లు చదువుకోవడానికి దేవుడు మనకు ఒక ప్రవక్తను పంపించాడు ఆయన. హల్లెలూయా. ఫస్ట్ ఎవరు చూడాలి? ఇప్పుడు నేను ఎవరైనా నాకు బైకు మెకానిక్ ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే, ఇక్కడ మా సీడిమాన్ కూడా నుండి ఒక కుర్రాడు బాగు చేస్తున్నాడట, ఫిలోమాను. నేను చేయలేదయ్యా, ఎప్పుడు నేను బాగు చేయలేదు కాబట్టి నేనేమంటాను? అక్కడ తెన్కచ్చి దగ్గర షెడ్ పెట్టాడు, అన్ని బైకులు బాగు చేస్తున్నాడట. నేనేం మాట్లాడాను? కానీ నా బైకే బాగు చేశాడు అనుకో, ఏమంటాను నేను అప్పుడు? బాబు, పెద్ద మెకానికల్కి చూపిస్తే బాగు చేయలేదు, ఆ పిల్లోడు మాత్రం బాగు చేస్తాడు.
ఎలానే బాగు చేయగలడు అనగలను. లేకపోతే ఏమొస్తుంది? అట అట అట. ఈ అట కబుర్లు చెప్పడానికి క్రైస్తవులు కానే కాదన్న. మా పౌలుశీలలో అట కబుర్లు చెప్పలేదు, అక్కడ ఒరిజినాలిటీ ఏంటో చూపిస్తున్నారు వాళ్ళు. మీరు ఇంటికి వెళ్ళి చదువుతారా ఈ వర్తమానం? అదే సూత్రం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు జరగాల్సింది అక్కడ ఫస్ట్ నీ లోపల నువ్వు దాన్ని చూడాలా, విడుదల పొందడం రావాలా, నువ్వు అన్నిటి నుండి విడుదల పొందావని నీకు తెలియాలా, ప్రతి విషయంలో నువ్వు మారిపోయావనేది నీకు తెలియాలా, దేవుడు నీకు మార్చడం నువ్వు చూడగలిగి ఉండాలి. అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. ఇంత దరిద్రుడైన నాకే దేవుడు విడుదల చేశాడంటే నా పిల్లలకు కూడా ఒకరోజు బాగు చేసేస్తాడు. యోబు ధైర్యం అదే. మళ్ళీ తన ఇంటిని పునరుద్ధరించాడు. పిల్లలకు మాత్రం 14 మంది ఇవ్వలేదులే, 7గురికే ఇచ్చాడు. ఎందుకంటే మరొక 7గురు ఎదురు చూస్తున్నారు అవతల. మొత్తం 14 మందే. అక్కడ 7గురు ఉన్నారు, కనబడకపోయిన ప్లేస్లో 7గురు ఉన్నారు, కనబడిన ప్లేస్లో 7గురు ఉన్నారు. మొత్తం డబలే. అన్నీ డబల్ ఇచ్చినట్టే రమారమి. ఆస్తులన్నీ డబల్ చేస్తాడు. 700 గొర్రెలు ఎన్నో ఉండేవి, 40,000కి 80,000 అయిపోయింది. అన్నీ డబల్ 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 అయిపోయాయి. దేని బట్టి? ఆయన విశ్వాసం అలాగా పట్టుకొని ఉంది. మరి చెప్పండి అలాగ పట్టుకోవడానికి కారణం ఆయన జీవితంలో చూశాడు కాబట్టి. ఈరోజు అదే విశ్వాసం మనకుంటే మన పిల్లలకు కూడా దేవుడు రక్షిస్తాడు, మన కుటుంబీకులకు దేవుడు రక్షిస్తాడు. ఆ విశ్వాసం లేకుండా దేవుడు రక్షిస్తాడట అట అట అంటే ఇప్పుడు ఈ బైక్ గురించి చెప్పినట్టుగా ఉంటుంది. సీడ్మాన్ గోడనుడు ఒక సహోదరుడు వచ్చాడు, అక్కడ షాప్ పెట్టాడు, బైకులు బాగు చేస్తున్నాడట. ఈరోజు బోర్ చేసింది, రేపే బోర్కి వచ్చింది అనుకో, అప్పుడు అవతలోడు ఏమంటాడు? నాయనా నిన్న బోర్ చేశాను, ఈరోజు మళ్ళీ బోర్కి వచ్చింది. ఆ సీడ్మాన్ కొంటాడుకు మాకు నమస్కారం నాయను అని అంటారా? పూర్తిగా ఉదాహరణగానే అంటే అలాగని బైకులు తీసుకెళ్ళడం మానేకండి. చెక్ చేయండి, ఒకసారి చెక్ చేయండి, చూడండి. చూసినోడు మాత్రం బాగా అవుతే మాత్రం గ్యారంటీ గట్టిగా నిలబడిపోతాడు. ఈయన పక్షాన గట్టిగా నిలబడిపోతాడు. సీడ్మాన్ గోడకి ఏటన్నా ఒప్పుకోడు. ఆ సోదరుడు కానీ అది నా బైక్ పాడైపోతే 6 నెలలు పక్క పడితే పెద్ద రాయగడ మెకానిక్ దగ్గర తీసుకెళ్తే బాగు చేయలేకపోయింది, సీడ్మాన్ గోడ మా సోదరుడు బాగు చేశాడు అంటాడు. ఈరోజు చేసి 3 రోజుల్లో బోర్కి వచ్చింది అనుకో, ఏమంటారు? ఇంక ఏ బైక్ అయినా బాగు చేయగలడు అని అనగలడా? ఉదాహరణకు చెప్తున్నాను, అంటే అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు వరకు ఆయన నా బైకులు తీసుకోలేదు, ఆయన బాగు చేయలేదు, ఆయన గురించి నాకు తెలియదు. ఇప్పుడు నేనేమంటాడు? అట బాగు చేస్తాడట. అంటే కొత్తగా పెట్టాడు కాబట్టి తప్పులు జరగవచ్చు. సీనియారిటీ రావాలి, దాంట్లో అనుభవం రావాలి. అంటే కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత ఫుల్ అనుభవం వచ్చేస్తుంది అనమాట. కళ్ళు మూసి ఏ పార్టీ అక్కడ పెట్టేస్తారనమాట. అర్థమైంది మీ అందరికీ? ఇప్పుడు కింద మీద పెట్టి ఇంక లాగుతుండడం, ఇంకా పెడుతుండడం, ఇంక ఇది కాదురా అలాగే అని అవుతుంటుంది అనమాట, కొత్త కాబట్టి. అదే సీనియర్టీ అయితే ఏమవుతాడు? టక్కన కళ్ళు మూసి పెట్టేస్తాడు అన్నమాట. ఆ పార్ట్ ఇది ఇలా పట్టి ఇలా ఇది అక్కడదే అది అలా పెట్టేస్తాడు. ఈ పౌలుశీలలో సీనియర్లు అయిపోయారు. నేను ఏది పౌలుశీలలో ఈ అనుభవంలో సీనియర్లు డైరెక్ట్గా పార్టే అమలు చేస్తున్నారు ఈయనకి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? పూర్తిగా మెయిన్ పార్టే అమలు చేస్తున్నారు ఈయనకి. ఏమి లేదయ్యా, యేసు యందు విశ్వాసం ఉంచి నీవు నీ ఇంటి వారు ఇవన్నీ చెప్పట్లే. మోస్ట్ సీనియర్లు ఈడ్చిడిస్తున్నా రక్తాలు వచ్చిన వాళ్ళకి ఏటి అవ్వట్లేదు. మహా సీనియర్లు అందరు చెప్పండి రా. సీనియర్కి ఆయన షార్ట్ కట్లోనే మాట్లాడతాడని. ఎంతమందికి తెలుసు సీనియర్కి షార్ట్ కట్లు మాట్లాడతాడని? కొత్తగా వచ్చిన అమ్మకి కోడలకి అన్నీ అమ్మ ఇప్పుడు మిరపకాయలు వేయు, ఇప్పుడు ఉల్లిపాయలు వేయి, కొద్దిగా ఏగనే అని అన్నీ చెప్పాలా లేదు? చెప్పండి మరి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నానమ్మా. అదే సీనియర్ అమ్మ అనుకో, చాలు చేసుకొని తెచ్చిమి అంటారు, ఒక దెబ్బకి తెగిపోయా. అంటే సీనియర్ కాబట్టి అవన్నీ చెప్పనక్కర్లే. 100కో 1 కోటికో వంట దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం అన్నీ చెప్పాలి.
ఇప్పుడు వీళ్ళు సీనియర్లు పాటమని మెయిన్ పార్టే చెప్పేశారు వీళ్ళు. ఈ మెయిన్ పార్ట్ మిగతా క్రైస్తవ ప్రపంచానికి ఏం చేస్తుందో తెలుసా? ఓరు నమ్మితే చాలురా రక్షణ వచ్చినట్టే, ఊరు నమ్మితే చాలురా అనుకుంటున్నారు. ఈ నమ్మకం రావడానికి, ఈ నమ్మకం కలగడానికి ఏమి జరగాలో అవన్నీ తెలియదు. దేవుడు కృప ఈ కాలంలో మన కోసం దిగొచ్చి నా ఇంటి వారి కోసం రక్షించుకోవడం ఏంటో సూత్రం వెంబడి సూత్రం ఇందులో చెప్పాడన్న. అందుకే హెడ్డింగ్ ఏంటి? నీ ఇంటి వారు డాష్ అంటే జరిగిందా అని. ఏదో జరిగిందా, నీ లోపల ఏదో జరిగిందా అని. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఏం చేశాను తెలుసా? ఈ వర్తమానము ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు, అంటే తర్వాత 2-3 సార్లు చదివాను, ఆ పాయింట్ పట్టుకున్నాను అనుకో. ఫస్ట్ చదివినప్పుడు నా ఇంటి వరకు ఏంటి యేసు ప్రభు, ఏంటి నా ఇంటి వరకు అని చూస్తే, ఓహో ఇలా యేసు ప్రభు నమ్ముకుంటే రక్షించబడిపోతారు అనమాట. వచ్చి పెద్ద విషయం ఏంటని పక్కన పెట్టాను. అలాగా తీరా మోసి ఇప్పటికి ఇది 5వ సారి చదువుతున్నాను నేను. 5వ సారి. ఎంత చదివినా దీని లోపల జీవం ఊరుతూనే ఉంది. వింటున్నారా? దీని రుచి తగ్గట్లే, ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లే. దీని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. నా సంగమా వినండి, మీ జీవితంలో ఏదో జరిగితే ఆ రక్షణే అవతలకు కూడా జరుగుద్దని నీ నమ్మకం బట్టి, అప్పుడు అలాంటి నమ్మకంతో నువ్వు అడిగితే, ప్రార్థన చేస్తే అప్పుడు కార్యం జరుగుతుంది. నీ విశ్వాసాన్ని బట్టి అవతల పని చేస్తుంది. అప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీకు అది లేనే లేదు, నీకు జరగలేదు, నా బైకే బాగు చేయలేదు, సీడ్మాన్ కూడా బెదర్ దగ్గర తీసుకెళ్ళిపోయారు బాగు చేసేస్తాడంటే ఎలాగుంటుంది అది? నా బైకే బాగు చేయలేదు ఆయన. అలాగని నా బైక్ కోసం ప్రార్థన చేయక ఆయన పోస్తే తీసుకురావాలని. ఉదాహరణకి చెప్తున్నారు, అర్థం అవ్వాలని. పాస్ట్ గారు బండి పోవాలి నా దగ్గరికి రావాలనుకోకు. నా బండి సదాకాలం చల్లగా ఉండాలని ప్రార్థన చేయి. అర్థమవుతుంది మహేంద్ర. ఇంకో విషయం తెలుసా? నా బైక్ ప్రతి బెండం గారు సూత్రం చెప్పాడు నాకు. నేను ఆపరేషన్ చేసుకోవాలంటే కొత్తగా వచ్చిన డాక్టర్తో నేను గడ చేయను. సీనియర్ డాక్టర్తో ముసలోడై ఉండాలి, ఎంతోమంది కోసి ఉండాలా, ఎంతోమందికి బతికించి ఉండాలా, అలాంటి వాడికి కోయించుకుంటాను నేను అన్నాడు. ఇప్పుడు నా బైక్ ఫస్ట్ తమ్ముడు కాబట్టి, నేను యథార్థం చెప్తున్నాను, తమ్ముడు కాబట్టి నాకు తక్కువ అడుగుతాడు, నాకు తక్కువలో చేసేస్తాడు, మా ఓడు కాబట్టి డబ్బులు అడగడు, ఈ ఆలోచన లేదు. ఎంతైనా సీనియర్ దగ్గర తీసుకెళ్తాను, మా ఓడు ముదిరిన తర్వాత తీసుకెళ్తాను. అర్థమైందా? అసలు ఆ కొట్టు పెట్టుకోవడానికి ప్రార్థన చేసింది నేనే. అవునా? ఆయన బ్రతకాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంతో. వింటున్నారా? ఏం జరగాలమ్మా మనలో? శుక్లమోస్కి అట్ట టేస్ట్తో తెలుసు అని నేను అయినా తెలగా తెలియాలి. ముందు దాని రుచి నేను చూడాలి. ఫస్ట్ ఏటన్నానమ్మా నేను? ఏటి నవ్వుతుంటే వీళ్ళకి అర్థమైపోయింది భాష? అర్థమైపోయిందమ్మా? ఏటన్నమ్మా నేను? ఏటన్నాను? అర్థమైందా? నేను అన్నిది తంగిలి జల్లి ఎండబెట్టి తింటే ఎలాగుంటుందో టేస్ట్ నాకు తెలుసు అన్నాను. అర్థమవుతుంది మీ అందరికీ? అంటే చూడకుండా ఎంత బాగుంటుందో తెలుసా అని అంటున్నాను. ఉట్టి అబద్ధాలు. అది ముందు నేను చూడాలా, దాని గురించి వర్ణించిన బాగుంది. ఇప్పుడు పౌలు గారు చూశారు కాబట్టి జైలు అధికారికి ఏం చెప్తున్నారు వీళ్ళు? యేసు యందు విశ్వాసం ఉంచు, నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ఏం సూత్రం అన్నా ఇది? ఇంత లెప్త్గా ఉందా? ఎంతమంది చప్పట్లు కొడతారు? ఫస్ట్ ఇప్పుడు మనం ఏం కోరుకుందాం? మనలో ముందు అది చూడాలి. పౌలు గారి లాగా ఆయన ఏం చెప్తున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసు యందు ఇప్పుడు నాకు అది జరిగింది. యేసు లోనికి వచ్చిన తర్వాత నాకు విడుదల చేశాడు. ఈ నియమం నుండి నాకు ఎవరు విడుదల చేస్తారనుకొని బాధపడి అరిచాను, కానీ ఎవరు పలకలే. యేసు వచ్చాడు, నా లోపల అది కార్యం చేశాడు. అంటే అది ముందు చూశాడా లేదా? రక్షణ ముందు చూశాడు, అనుభవించాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆ యొక్క అధికారికి. ఈరోజు నీ లోపల జరగాలని నీ వ్యక్తిగతంగా ఫస్ట్ చూడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో, ఏది చేయజాలకపోయిందో దానిని యేసు చేసెను.
ఏమి సాక్షి అన్నా, సీడ్ మానుకోడు బెదర్ చేయలేకపోయింది, రాయిగడ జమ్ము బెదర్ చేశాడు అనుకో, ఏమంటాం మనం? ఉదాహరణకి చెప్తున్నాను, అంటే అర్థం ఆయన ఉన్నాడని చెప్తున్నాను, లేకపోతే ఆయన పేరే ఎత్తను. ఏమంటావు? ఇప్పుడు ధర్మశాస్త్రం పండితుడు ఆయన, ధర్మశాస్త్రం మునిగిపోయినోడు, అందులో ఉండి నా పాపం లోపల కలగకూడదయ్యా, నా ఊహలు మంచివి కావు, పూర్తిగా మారిపోవాలని బాధపడేవాడు, కానీ మారేది కాదు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత అందులో నుండి కూడా మారిపోయింది. ఆయన వేష భాషలు మారిపోయాయి, అన్నిట్లో నుండి విడుదల పొందడం ఆయన చూడగలిగాడు. యేసు తన స్వరక్షకుడుగా ఆయన అనుభవించగలిగాడు. అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు రక్షించినట్టుగా నా ప్రజలకి రక్షించు, నాకు రక్షించినట్టుగా నీ విడుదల చేయగలవయ్యా వీళ్ళకి అనుకుని ధైర్యంతో బలముతో ప్రార్థన చేశాడు. ఈరోజు మన లోపల వ్యక్తిగతంగా అది జరగాలని ప్రార్థన చేయాలి. ఏటమ్మా అర్థమైంది? పప్పుచారు ఎలాగుంటుందో తెలుసు కదా మీకు? ఎలాగుంటుంది చెప్పండి. ఎవరు పప్పుచారు అంటారా? వీళ్ళు ఎలాగుంటుందని చెప్పరా? వీళ్ళు పప్పేనా? మీకు దాని టేస్ట్ గురించి చెప్పాలా? మీరు తిన్నోళ్ళు మీకు తెలీదా? నేను అందుకే అంటున్నాను, టేస్ట్ చూడకుండా మాట్లాడిన సాక్ష్యాలు, టేస్ట్ చూడకుండా పలికిన మాటలు, టేస్ట్ చూడకుండా క్రీస్తు గురించి మాట్లాడిన మాటలు సున్నా. అర్థమైంది మీ అందరికీ? కానీ నువ్వు దాన్ని అనుభవిస్తే అది నీకు చేసింది అవతలకి చేస్తుందని నీకు నమ్మకం వస్తుంది, నీకు విశ్వాసం కలుగుతుంది. నాకు చేశాడు, నేను అలాంటి పరిస్థితులు ఉంటే నాకు తీశాడు కాబట్టి వాళ్ళకి కూడా తీయగలడని ఒక విశ్వాసం కలుగుతుంది ఆయన పట్ల. ఎంతమందికి అర్థమైంది? ప్రతి ఒక్కరు అది జరగాలని కోరుకుందా? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా నీకే స్తోత్రము నాయన, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. ప్రభువా నీకే మహిమ, నీకే ఘనత అయ్యా. దేవుడికి పట్టుకునే విశ్వాసం, దేవుడికి పట్టుకొని ఉంచి ఎత్తి పట్టుకునే విశ్వాసం ప్రభువా, అది మాలోకి రావాలి అంటే ముందుగా మేమే దాన్ని చవి చూడాలి, రుచి చూడాలి. దావీదు అంటున్నాడు, నేను రుచి చూసి యెహోవాని ఎరిగి తిని, నేను రుచి చూసి యెహోవాని ఎరిగి తిని. ప్రభా ఓ ప్రభా నీకే స్తోత్రము నాయనా. పిలిపి నతానీయులకు పిలిచినప్పుడు అయ్యా ఆయన చూసిన తర్వాతే వెంబడించాడు అయ్యా. ఆ సాక్ష్యం ఎవరు తీయలేరు ప్రభువా, దాన్ని ఎవరు వారి జీవితాల నుండి లాగలేరయ్యా. అత సాక్షులు అయ్యారయ్యా. అందుకే అయ్యా ఆ సాక్ష్యం లేకయే ఈరోజు మా కుటుంబీకులు రక్షించబడతారని గ్యారంటీ లేదయ్యా. ఒకవేళ ముందు మా దగ్గర అది అనుభవిస్తే అప్పుడు మాకు నమ్మకము కలుగుతుందయ్యా. నాకు విడుదల చేసిన దేవుడే నా పిల్లలకి విడుదల చేయగలడని, నాకు రక్షించిన దేవుడే నా భార్యకి రక్షిస్తాడని. ప్రభా ఏదో జరగడం ముందు మేము చూడాలయ్యా, పూర్తిగా మారిపోవడం మేము చూడాలయ్యా. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోదరుడా సోదరి, నువ్వు ఆడిన మాటలు చెల్లాలి అంటే, నీ సాక్ష్యము దేవుడి దగ్గర చెల్లాలి అంటే ముందు నువ్వు అనుభవించి తీరాలి దాన్ని, దానికి రుచి చూసి చూడాలి ఫస్ట్. ఓ ప్రభువా ఇదిగో నా లోపల పాప నియమము నుండి నా శరీరము లేపబడ్డది, పాప నియమాల నుండి దేవుడు విడుదల చేశాడు గనుకనే నా పిల్లలకు కూడా ఒకరోజు విడుదల చేస్తాడని నమ్మకం, విశ్వాసం అప్పుడే వస్తుందయ్యా. విశ్వాసం అనగా అది నిజ స్వరూపము, లేనివి అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నాయి. ప్రభువా ఆ విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే పదార్థం అన్నావయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తున్నాం. ఓ ఒక్క మాటలో ఎన్ని మాటలు దాగి ఉన్నాయి అయ్యా, ఒక్క విషయములో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయి ప్రభువా. దేవానికి స్తోత్రము నాయన. ఎంతమంది కావాలి ఆ అనుభవం? నా జీవితంలో కూడా అది చెయ్యి ప్రభువా. నా జీవితంలో అలాగ చూసే కన్నులు మాకు దయచేయి, అలాంటి ఎత్తి పట్టుకునే విశ్వాసం నాకు కలుగు చేయి.
ఓ ప్రభా నీకే స్తోత్రం నాయన. ఓ ప్రభా నీకే స్తోత్రం నాయన. ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. జీవాధిపతి, మహిమోన్నతుడా, నువ్వు మాట్లాడే దేవుడివి. పౌలు శీలల్లో నుండి నువ్వు మాట్లాడావు. రోమా శతాధిపతి నిజంగా దాన్ని చూడగలిగాడయ్యా. ఆయనకి నమ్మకము ఆ రోజు రాత్రే ఆయనకు వచ్చింది. ప్రభా అయ్యా, వారి లోపల ఉన్నది ఆ సత్యమైన విశ్వాసం ఆయన చూడగలిగాడు. దాన్ని ఆయన పొందుకోగలిగాడు. ఆయన ఇంటి వారికి కూడా అది తెలియజేశాడు. అయ్యా, ఎప్పుడైతే తెలిసాడో ఆ రాత్రే వారు అందరూ బాప్తిసం తీసుకోవడం, పౌలు శీలలకి పరిచర్య చేయడం అనేది జరిగింది. ఎందుకు అలా జరిగిందంటే వారి లోపల ఉన్న విశ్వాసమే వాళ్ళకి ఆ పట్టులో నిలబెట్టిందయ్యా. దేవానికి స్తోత్రమును. ఆయన రోమాధిపతి కదా, ఈయన ఎందుకు మారుతాడని అనుకోలేదు. అయ్యా, వారికి మార్చిన దేవుడు వారికి మార్చగలడని విశ్వాసము, పౌలు గారి విశ్వాసమే రోమా శతాధిపతి మీద పనిచేసింది. ఆయన విశ్వాసమే తన కుటుంబం మీద పనిచేసింది. అలాగే మా విశ్వాసం ఇంకొకరి మీద పని చేయాలంటే, మా నమ్మకం ఇంకొకరి మీద పని చేయాలంటే ముందు మాకు నమ్మకం కుదరాలయ్యా. ముందు మేము చూడాలి ప్రభువా. అదే నీ సూత్రం అని మేము చూడగలిగాం ప్రభువా. దేవా నీకే స్తోత్రము నాయన. ముందు మాకు చాలినంత విశ్వాసం ఉన్నప్పుడు, మేము రక్షణ పొందడానికి కావలసినంత విశ్వాసం మాకు ఉండేటప్పుడు తర్వాత ఇంకొకరికి పని చేయడం అనేది జరుగుతుందని మాకు స్పష్టంగా బోధించావు ప్రభువా. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఈ రాత్రి ఎవరెవరైతే చేతులు ఎత్తుతున్నారో, నా జీవితం నిజంగా ప్రభువా మార్చావని నేను చూడనే, మారిపోయినట్టుగా నేను చూడనే. ఫస్ట్ నా మాట తీరు మారిపోయింది. ఒకప్పుడు ఎలా ప్రవర్తించాను మీకు తెలుసు ప్రభువా, కానీ ఆ ప్రవర్తన ఇప్పుడు లేదు అని ముందు మా మట్టుకు మేము తొంగి చూడనే ప్రభువా. అయ్యా, ఒకప్పుడు మా స్వభావాలు ఎలాగుండేవి, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయిందో, అది ఎవరో తీసి పడేశాడు బయటికి అని మేము ముందు చూడాలని మాకు నువ్వు నేర్పిస్తున్నావు ప్రభువా. దేవానికి మహిమ. సంఘంలో ప్రతి ఒక్కరికి ఆ విధంగా చేయండి. వచ్చిన వారందరికీ వ్యర్థం కాకుండా కాపాడండి. దూరం నుండి వచ్చి ఉన్నారు ప్రభువా, వారందరికీ మీ చేతులు ఎత్తిపట్టుకోనండి. ఆ విశ్వాసం వారు చూచుటకు కృపను దయచేయండి. ఆ బండ మీద నిలబెట్టమని మేము కోరుకుంటున్నాం ప్రభువా. సహాయం చేసి నడిపించమని సమస్తము మీ చేతుల్లో సమర్పించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు మీరు మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడిని తప్పించండి. ఎలాగనగా రాజ్యము, మహిమ, అధికారం సమస్తం మీదై ఉన్నాయి ప్రభువా. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఎవరెవరైతే ఆ రక్షణను రుచి చూసి విశ్వాసముతో ఎత్తు పట్టుకున్నటకు కృప వారందరికీ, ఎవరెవరైతే కోరుచున్నారో వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ దీవించునుగాక. ఆమేన్.